సో నెక్స్ట్ చూద్దాము మోటివేషనల్ థియరీస్. మోటివేషనల్ థియరీస్ అంటే ఏంటి అంటే, మోటివేషన్ అంటే ఏంటి, ప్రేరేపించడం. ఓకేనా. ఇక్కడ ఆర్గనైజేషనల్ బిహేవియర్ లో మోటివేషనల్ థియరీస్ అంటే ఏంటంటే, ఒక ఆర్గనైజేషన్ లో ఎవరు ఉంటారు, ఎంప్లాయీస్. ఒక ఎంప్లాయీస్ వర్క్ చేయడానికి, పని చేయడానికి అతన్ని మోటివేట్ చేసే ఏమేమి మోటివేట్ చేస్తున్నాయి తన యొక్క పర్ఫార్మెన్స్ ని బెటర్ గా చేసుకోవడానికి, ఓకేనా, అనేది తెలుసుకోవటమే మోటివేషనల్ థియరీస్. ఈ మోటివేషనల్ థియరీస్ ఎక్స్ప్లెయిన్ వై ఎంప్లాయీస్ వర్క్, హౌ దే ఆర్ మోటివేటెడ్ అండ్ వాట్ దే డ్రైవ్స్ దేర్ పర్ఫార్మెన్స్. తన యొక్క పర్ఫార్మెన్స్ ని బెటర్ గా చేయడానికి, మోటివేట్ చేయడానికి ఏమేమి ప్రేరేపిస్తున్నాయి అనేది మోటివేషన్ థియరీస్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. క్లాసిఫికేషన్ ఆఫ్ మోటివేషనల్ థియరీస్. మోటివేషనల్ థియరీస్ అనేవి 2 types లో క్లాసిఫై అయ్యాయి అనమాట. అవి ఏంటి అంటే, కంటెంట్ థియరీస్. కంటెంట్ థియరీస్ అంటే ఏంటి, ఏ అవసరాలు అసలు మోటివేట్ చేస్తున్నాయి ఒక ఎంప్లాయీని. ప్రాసెస్ థియరీస్ అంటే అసలు మోటివేషన్ అనేది ఎలా, హౌ మోటివేషన్ అక్కర్స్ అంటే మోటివేషన్ అనేది ఎలా వస్తుంది అసలు వాళ్ళకి అని చెప్పి తెలుసుకోవటం. ఓకేనా. ఫస్ట్ కంటెంట్ థియరీస్. కంటెంట్ థియరీస్ లో ఫస్ట్ వన్ ఏంటి అంటే, మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్ థియరీ. అంటే ఈయన ఏం చెప్పారంటే, మాస్లో ఆయన ఒక హైరార్కీలో, అంటే హైరార్కీ అంటే స్టెప్ బై స్టెప్, ఒక స్థాయిలు అంటారు కదా, స్టెప్ బై స్టెప్ లెవెల్స్, ఒక లెవెల్స్ లో మనిషి అవసరాలు అనేవి చెప్పారనమాట. అది 5 levels గా ఆయన ఇచ్చారు. దిస్ వాజ్ ప్రపోజ్డ్ బై అబ్రహం మాస్లో. అనే ఆయన వ్యక్తి ఒక ఎంప్లాయీ యొక్క అవసరాలని 5 stages గా, ఓకేనా, 5 levels లో ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏంటంటే ఫిజియోలాజికల్ నీడ్స్. ఫిజియోలాజికల్ నీడ్స్ అంటే ఏవైతే మన యొక్క బాడీ అవసరాలు తీర్చేవి, అంటే ఆహారం, ఓకేనా, అలాంటి అంటే వాటర్, ఫుడ్, అలాగే శాలరీస్, ఇవన్నీ ఇక్కడ చూద్దాం, కింద ఉంటది, నేను టేబుల్లో చెప్పాను. ఫస్ట్ ఏంటి అంటే బేసిక్ ఫిజియోలాజికల్ నీడ్స్. ఫిజియోలాజికల్ నీడ్స్ అంటే దీస్ నీడ్స్ ఆర్ బేసిక్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ద హ్యూమన్స్ అండ్ ఇంక్లూడ్స్ హంగర్, థర్స్ట్, షెల్టర్, స్లీప్ ఎక్సెట్రా. ఏమని చెప్తున్నారంటే, ఏదైతే మనిషి యొక్క అవసరాలని తీరుస్తాయో, లైక్ ఆహారము, నిద్ర, నీరు, ఇలాంటివి అనమాట. ఇందులో శాలరీ కూడా, ఎందుకంటే మనకి ఆర్గనైజేషనల్ కి సంబంధించింది మనం చూస్తున్నాం నీడ్స్, ఓకేనా. బేసిక్ నీడ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ చూడలేదు, బేసిక్ నీడ్స్ ఆఫ్ an ఎంప్లాయీ చూస్తున్నాం. సో శాలరీ అనేది మినిమం. ఆ శాలరీ వస్తేనే కదా అతను ఈ ఫిజియలాజికల్ నీడ్స్ అన్ని కూడా తీర్చుకుంటాడు. సో అది ఫస్ట్ నీడ్. తర్వాత ఏం చెప్పారంటే సేఫ్టీ ఆర్ సెక్యూరిటీ నీడ్స్. ఒక ఎంప్లాయీ యొక్క సేఫ్టీ లేదా సెక్యూరిటీ నీడ్స్, లైక్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ అంటే కదా, జాబ్ సెక్యూరిటీ, లైఫ్ ఇన్సూరెన్స్, పెన్షన్ ప్లాన్స్, ఇలాంటి నీడ్స్ కి నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇవి తన్ని మోటివేట్ చేస్తాయి. ఈ నీడ్స్ తీర్చుకోవాలంటే తను బాగా వర్క్ చేయాలి. సో అందుకని ఈ బేసిక్ నీడ్స్, ఓకేనా. సెకండ్ సేఫ్టీ నీడ్స్. థర్డ్ నీడ్స్ ఏంటి, సోషల్ ఆర్ ఎఫిలియేషన్ ఆర్ బిలాంగింగ్ నీడ్స్. అంటే సోషల్ నీడ్స్ అంటే ఏంటి, తన్ని తాను సాటిస్ఫై చేస్తూ తన సొసైటీ, తన చుట్టూ వాళ్ళని సాటిస్ఫై చేసేవి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ వర్క్, ఫ్రెండ్లీనెస్, అంటే తన బిలాంగింగ్స్ కి సంబంధించిన నీడ్స్, లవ్, ఫ్రెండ్షిప్, ఎఫెక్షన్, ఇవన్నీ, ఓకేనా. వాళ్ళకి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి, వాళ్ళు ప్రేమించే వాళ్ళకి, వాళ్ళ ఎఫెక్షనేట్ కి కోరికలు తీర్చాల్సి ఉంటుంది. సో అందుకోసం కూడా వర్క్ చేస్తారు. అవి కూడా అతన్ని మోటివేట్ చేస్తాయి. నెక్స్ట్ ది ఎస్టీమ్ నీడ్స్. ఎస్టీమ్ నీడ్స్ అంటే ఏంటి, ఒక సొసైటీలో ఒక రెస్పెక్ట్ కోసం. ఎస్టీమ్ అంటే ఏంటంటే ఏదైనా ప్రెస్టేజ్ అనమాట, ఓకేనా. రెస్పెక్ట్ కోసం, ప్రెస్టేజ్ కోసం, తనని అందరూ అటెన్షన్ గా చూడాలి అనే దానికోసం కూడా ఎంప్లాయీస్ బాగా వర్క్ చేస్తారు. అవి ఎస్టీమ్ నీడ్స్. నెక్స్ట్ ప్రమోషన్, ఇవన్నీ కూడా ఎస్టీమ్ నీడ్స్ కిందే వస్తాయి. Satisfaction of esteem needs is important as per the Maslow's theory. Esteem needs includes autonomy, status, attention, appreciation from others or prestige in the society. ఒకరి నుంచి పొగడతా, తన్ని అందరూ చూడాలి, అటెన్షన్ అవ్వాలి తన పట్ల అని చెప్పి, ఇవన్నీ కూడా ఎస్టీమ్ నీడ్స్ కింద వస్తాయి అనమాట. నెక్స్ట్ ది అవి కూడా సాటిస్ఫై అయ్యాక సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ కోసం వర్క్ చేస్తాడు. సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఏంటి, తన సామర్థ్యాన్ని ఫుల్ఫిల్మెంట్ గా చూపించాలి, తన సామర్థ్యం ఏంటో ఇతరులకు తెలియాలి అని. సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే అదే. దిస్ ఇంక్లూడ్స్ నీడ్ ఆఫ్ బికమింగ్ వాట్ వన్ రియల్లీ వాంట్స్ టు బికమ్. తన యాక్చువల్ గోల్ ఏంటో దానికోసం అనమాట. తన యొక్క పూర్తి సామర్థ్యం తనలో ఎంత ఉందో, తను ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాడో, తన గోల్స్ ఏంటో దానికోసం వర్క్ చేయడం, దానికోసం మోటివేట్ అయ్యి వర్క్ చేయడం.
ఆపర్చునిటీస్ ఫర్ ఇన్నోవేషన్, ఛాలెంజింగ్ జాబ్స్, ఇవన్నీ కూడా growth. These include growth, self-fulfillment, achievement of goals, challenging goals, opportunity for innovations, ఇవన్నీ కూడా సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ కింద వస్తాయి అన్నమాట. ఇక్కడ మాస్ లో కొన్ని అజంప్షన్స్ తీసుకున్నారు. అందులో ఏంటి అంటే ఫస్ట్ ది పీపుల్ బిహేవియర్ ఈస్ బేస్డ్ ఆన్ నీడ్స్. అసలు పీపుల్ బిహేవియర్ అనేది, పీపుల్ యొక్క వర్క్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి, ఇక్కడ బిహేవియర్ అంటే వర్క్, ఓకేనా, అనేది దేని మీద డిపెండ్ అయింది అంటే వాళ్ళ యొక్క అవసరాల మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎన్ని అవసరాలు తీరుతా ఉంటే అంత బాగా మోటివేట్ అవుతూ వర్క్ చేస్తా ఉంటాడు. ఫస్ట్ ఫిజియాలజికల్ నీడ్స్ కోసం వర్క్ చేస్తాడు, ఆ తర్వాత ఇలా చూసారు కదా సెల్ఫ్ యాక్చువలైజేషన్, ఎస్టీమ్ నీడ్స్, సోషల్ బిలాంగింగ్ నీడ్స్, ఇవన్నీ సాటిస్ఫై చేసుకోవడానికి వర్క్ చేస్తారని చెప్పారు. ఓకేనా. నెక్స్ట్ ది హెర్జ్బర్గర్స్ 2-factor థియరీ ఆఫ్ మోటివేషన్. ఇందులో ఏం చెప్పారంటే మోటివేషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. 2 factors అంటే 2 కారణాలు అనేవి మోటివేట్ చేస్తాయంట. ఓకేనా, ఒక పర్సన్ ని, ఒక ఎంప్లాయీని అని చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే ఫస్ట్ ది హైజీన్ ఫ్యాక్టర్స్. హైజీన్ ఫ్యాక్టర్స్ అనేవి యాక్చువల్లీ పీపుల్ ఆర్ నాట్ మోటివేటెడ్ బై హైజీన్ ఫ్యాక్టర్స్ రాదర్ దాన్ టు అవాయిడ్ డిస్సాటిస్ఫాక్షన్. ఏం చెప్తున్నారంటే ఈ హైజీన్ ఫ్యాక్టర్స్ అనేవి పీపుల్ ని మోటివేట్ చేయవు, కానీ కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ కి గురయ్యేలా, అంటే అసంతృప్తికి గురయ్యేలా చేస్తాయి. హైజీన్ ఫ్యాక్టర్స్ ఏమేమిటి అంటే శాలరీ, వర్కింగ్ కండిషన్, ఇవన్నీ. ఇప్పుడు శాలరీ సరిగ్గా లేదనుకోండి మనం అసంతృప్తిగా ఉంటాం, పని చేయడం ఏమి మానేయం కానీ అసంతృప్తిగా ఉంటాం, అవునా. అది మోటివేట్ చేయకపోవచ్చు కానీ అసంతృప్తిని క్రియేట్ చేస్తుంది. వర్కింగ్ కండిషన్స్ కూడా, వర్కింగ్ కండిషన్స్ బాగాలేదని ఓవర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గా ఉన్నాయనుకోండి, అలాగే కంపెనీ పాలసీస్ బాగాలేదు, తన పర్సనల్ లైఫ్ కూడా, అంతేకాకుండా ఇవి కూడా హైజీన్ ఫ్యాక్టరే. పర్సనల్ లైఫ్ కూడా ఒక్కొక్కసారి పర్సనల్ గా తనకి లైఫ్ కొంచెం ప్రాబ్లమ్స్ లో ఉన్నారనుకోండి, అది కూడా కంపెనీని ఎఫెక్ట్ చేస్తుంది, అది కూడా మోటివేట్ అవ్వకుండా డిస్సాటిస్ఫై అవడానికి కారణాలు. ఇవన్నీ మోటివేషన్ ఫ్యాక్టర్స్ కాదు కానీ అసంతృప్తి ఫీల్ అవడానికి అయ్యే కారణాలు, ఇవన్నీ హైజీన్ ఫ్యాక్టర్స్. మరి మోటివేషనల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, అందుకే 2-factor థియరీ అన్నారు, 2 కారణాలుగా విభజించారు. ఒకటేమో హైజీన్ ఫ్యాక్టర్స్. హైజీన్ ఫ్యాక్టర్స్ లో ఏమేమి వస్తాయో బాగా గుర్తుంచుకోండి. శాలరీ, వర్కింగ్ కండిషన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్, అలాగే కంపెనీ పాలసీస్, పర్సనల్ లైఫ్, ఇవన్నీ కూడా వస్తాయి. మోటివేషనల్ ఫ్యాక్టర్స్ ఇవి మోటివేట్ చేసేవి, ఇవి లేకపోతే డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట, పైన లేకపోతే. కానీ మోటివేషన్ ఇవ్వవు. మోటివేటర్స్ ఏమి అంటే మనకి సామాన్యంగా అచీవ్మెంట్ అండ్ ఎక్నాలెడ్జ్మెంట్, అంటే ఏదైతే మనకి ఏమైతే అచీవ్ చేస్తామో అది మనం మోటివేట్ చేస్తుంది, అవునా. అమ్మో ఇది నెక్స్ట్ తర్వాత ఈ గోల్ అచీవ్ చేయాలి, అది మనం మోటివేట్ చేస్తుంది. అలాగే రికగ్నిషన్ అంటే ఎవరైనా తన్ని గుర్తింపు అనమాట, ఆ గుర్తింపు అనేది మోటివేట్ చేస్తుంది. ప్రమోషన్స్ అనేవి మోటివేట్ చేస్తాయి. ఈ ప్రమోషన్ వచ్చింది అనుకోండి, అమ్మో ఇంకా నేను పెద్దగా వెళ్ళాలి, ఇంకా బాగా శాలరీ సంపాదించాలి, ఇంకా బాగా నేను నెక్స్ట్ హైయర్ పొజిషన్స్కి వెళ్ళాలని, అవి మోటివేట్ చేస్తాయి, అవునా. అలాగే అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, తన యొక్క అథారిటీ, ఇప్పుడు హై పొజిషన్కి వెళ్లే కొలది అథారిటీ పెరిగిపోతుంది, తనకి రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది, అది కూడా మోటివేట్ చేస్తాయి. ఇవన్నీ కూడా గ్రోత్ ప్రాస్పెక్టర్స్. అలా ఈ గ్రోత్ అంటే తన యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మోటివేషనల్ ఫ్యాక్టర్స్ అని చెప్పారు ఈయన ప్రకారం, ఓకేనా. అలాగే అడ్వాన్స్మెంట్ అంటే గ్రోత్, ముందుకెళ్ళడం, ఇవన్నీ కూడా ఏంటంటే దేని కింద వస్తాయంటే మోటివేషనల్ ఫ్యాక్టర్స్ కింద వస్తాయి, ఓకేనా. ఇది ఆయన చెప్పింది. నెక్స్ట్ చూద్దామే. ఎంసీ క్లెంట్స్ అచీవ్మెంట్ మోటివేషనల్ థియరీ. ఈయన ఏం చెప్పారు, ఇది డేవిడ్ ఎంసీ క్లెలాండ్ అనే ఆయన ఇచ్చారు. క్లెలాండ్ అనే ఆయన 1961 లో ఇచ్చారనమాట. దీన్ని నీడ్ థియరీ, నీడ్ అంటేనే పేరులోనే ఉంది, అవసరాలు, ఓకేనా. ఆర్ ఎక్వైరింగ్ నీడ్స్ థియరీ, 3 అవసరాలని చెప్పారనమాట ఆయన, 3 ముఖ్య అవసరాలు. ఇది కంపల్సరీ ఎక్వైర్ అంటే తీర్చుకోవాలని చూస్తూ ఉంటాడు, దీనికోసం మోటివేట్ అవుతూ వర్క్ చేస్తాడని చెప్పారు. పీపుల్ ఆర్ మోటివేటెడ్ బై 3 types ఆఫ్ లర్న్డ్ ఆర్ ఎక్వైర్డ్ నీడ్స్. అంటే ఈ 3 నీడ్స్ కోసం 3 types గా ఆయన డివైడ్ చేశారు. దానికోసమే పీపుల్ మోటివేట్ అవుతూ వర్క్ చేస్తారు. విచ్ వాజ్ డెవలప్డ్ ఫ్రమ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ సోషల్ ఎన్వైరన్మెంట్. ఈ 3 types మనకి ఎలా అంటే either సోషల్ ఎన్వైరన్మెంట్ లేదా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఈ 3 నీడ్స్ అనేవి అచీవ్ అవుతా ఉంటాయి. దీని ద్వారా అతను మోటివేట్ అవుతాడు. ఆ 3 నీడ్స్ ఏంటి అంటే నీడ్ ఫర్ అచీవ్మెంట్ అంటే ఏంటి, సక్సెస్ కోసం మోటివేట్ అవుతూ ఎలా అయినా రీచ్ అవ్వాలి, ఒక గోల్ పెట్టుకుంటాడు, ఎలా అయినా ఈ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి దానికోసం మోటివేట్ అవుతూ పనిచేస్తా ఉంటాడు. అది ఫస్ట్ నీడ్ ఫర్ అచీవ్మెంట్, దీన్ని నాక్ అని కూడా అంటారు, ఓకేనా.
ఇది ఎంసీ క్లెలెంట్స్ అని ఆయన ఇచ్చారు, బాగా గుర్తుంచుకోండి. డెఫినేషన్: ద డిజైర్ టు ఎక్సెల్ అంటే తన్ని తాను ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కోసం, అకంప్లిష్ ఛాలెంజ్డ్ గోల్స్, తనకి ఏవైతే గోల్స్ లైఫ్ లో ఉన్నాయో దానికోసం మోటివేట్ అవుతూ, అందుకనే అచీవ్మెంట్ అన్నారు. అండ్ అచీవ్ పర్సనల్ సక్సెస్ ని ఎలా అయినా సాధించాలి అనే పట్టుదలతో తను ఏం చేస్తాడంటే మోటివేట్ అవుతూ ముందుకెళ్తాడు. అందుకనే 3 నీడ్స్ లో ఫస్ట్ నీడ్ ఏంటంటే నీడ్ ఫర్ అచీవ్మెంట్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హై నాక్ పీపుల్. అంటే నీడ్ ఫర్ అచీవ్మెంట్, ఏదో సాధించాలి అనే డిజైర్ ఉన్న పీపుల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎలా ఉంటాయంటే సెట్ ఛాలెంజింగ్ బట్ రియలిస్టిక్ గోల్స్. ఒక ఛాలెంజ్డ్ గోల్స్ పెట్టుకుంటారు కానీ అది రియలిస్టిక్ గా ఉంటాయి, అంటే ఈజీగా అది నెరవేర్చగలవే అయి ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఆకాశంలో మూన్ లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మూన్కి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. ఇది రియలిస్టిక్ గా ఉందా? లేదు. ఓకేనా? అలా కాదు, నేను ఒక మామూలుగా ఒక చిన్న ఒక మిడిల్ క్లాస్ లో ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నాను. ఇది రియలిస్టిక్ గా ఉంది. అర్థమైందా? సో వాళ్ళ గోల్స్ ఎలా ఉంటాయంటే రియలిస్టిక్ గోల్స్ గా ఉంటాయి, ఛాలెంజింగ్ గాను ఉంటాయి. సో దానికోసం వాళ్ళు మోటివేట్ అయ్యి వర్క్ చేస్తారు. టేక్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అవుట్కమ్స్. తన యొక్క ఏంటంటే తనకి తాను దిగి ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యతను తీసుకుని వర్క్ చేస్తూ ఉంటాడు ఇందులో. ప్రిఫర్ టాస్క్ విత్ మోడరేట్ టాస్క్. ఏం చేస్తాడు? కష్టమైన టాస్క్ ని ఫస్ట్ ప్రిఫర్ చేసుకుంటాడు. మోడరేట్ అంటే రిస్క్ ఓరియంటెడ్ టాస్క్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటాడు అనమాట. సీక్ ఫీడ్బ్యాక్ ఆన్ పర్ఫార్మెన్స్. ఎప్పటికప్పుడు తన పర్ఫార్మెన్స్ కి ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉంటాడు. ఇది నీడ్ ఫర్ అచీవ్మెంట్ లో. మోటివేషన్ ఇన్ వర్క్ ప్లేస్. ఇది వర్క్ ప్లేస్ లో ఎలా ఏ విధంగా మోటివేట్ అవుతాడంటే దీని ద్వారా మోటివేటెడ్ బై టాస్క్ విత్ క్లియర్ ఆబ్జెక్టివ్స్. తన యొక్క ఆబ్జెక్టివ్స్, తన యొక్క గోల్స్ ఏంటో క్లియర్ గా ఒక్కొక్క టాస్క్ అచీవింగ్ ద్వారా మోటివేట్ అవుతూ ఉంటారు. రివార్డెడ్ బై అచీవ్మెంట్, రికగ్నిషన్ అండ్ ప్రమోషన్స్. అక్కడ వర్క్ ప్లేస్ లో ఏమవుతుంది, ఒక్కొక్క టాస్క్ అచీవ్ చేస్తుంటే రికగ్నిషన్ వస్తుంది, ఆటోమేటిక్ గా ప్రమోషన్స్ వస్తాయి. ఈ విధంగా తన యొక్క గోల్స్ కోసం, తన యొక్క అచీవ్మెంట్ కోసం మోటివేట్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ ఏంటి అంటే నీడ్ ఫర్ పవర్. అంటే పవర్ కోసం, తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ కోసం అన్నమాట. ఇన్ఫ్లుయెన్స్ కోసం వర్క్ చేస్తారు కొంతమంది. అంటే ద డిజైర్ టు ఇన్ఫ్లుయెన్స్, కంట్రోల్ అండ్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ అదర్స్. ఇతరులపై ప్రభావితం చూపించడానికి. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? ప్రభావితం చూపించటం లేదా కంట్రోలింగ్, తను తాను ఏంటంటే ఇతరులపై కంట్రోల్ చేయడానికి, ఇలా కొన్ని చూపించడానికి, కొంతమంది పవర్ ని చూపించడానికి, తన యొక్క అధికారం, తన యొక్క శక్తిని చూపించడానికి మోటివేట్ అవుతూ పనిచేస్తారు. అంటే ఇప్పుడు నేను ఒక అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను అనుకుని నేను మేనేజర్ గా అవ్వాలనుకున్నాను. ఎందుకు అవ్వాలనుకుంటున్నాను? అసిస్టెంట్ అయితే తక్కువ పవర్స్, ఒకరి కింద వర్క్ చేయాలి. మేనేజర్ అయితే అలా కాదు, అందరినీ అథారిటీ చేయొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు అనే ఒక మోటివేషన్ తో నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి. అది నీడ్ పవర్ కి ఎగ్జాంపుల్. ఓకే, టైప్స్ ఆఫ్ పవర్ నీడ్స్. ఫస్ట్ వన్ ఏంటంటే పర్సనల్ పవర్ అంటే తన కోసం తన పవర్ ని పెంచుకోవడానికి. డిజైర్ టు కంట్రోల్ అదర్స్ ఫర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. తన యొక్క ఇంట్రెస్ట్ ని, డిజైర్ ని సాటిస్ఫై చేసుకోవడానికి, కంట్రోల్ చేయడానికి పనిచేస్తున్నాడు ఇక్కడ పవర్ పెంచుకోవడానికి. ఇన్స్టిట్యూషనల్ పవర్ అంటే ఏంటి? డిజైర్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ టు అచీవ్ ఆర్గనైజేషనల్ గోల్స్ ని అచీవ్ అవ్వటానికి తన పవర్ పెంచుకుంటూ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వర్క్ చేయాలనుకుంటున్నాడు. అది అండ్ ఒకటేమో తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం, ఇంకోటేమో ఆర్గనైజేషనల్ గోల్స్ కోసం. నెక్స్ట్ వీళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే ఎంజాయ్స్ ద లీడర్షిప్ రోల్స్. వీళ్ళు లీడర్షిప్ అంటే చాలా ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. సీక్స్ స్టేటస్ అండ్ అథారిటీ కోసం, స్టేటస్ కోసం ఎక్కువ పాటు పడతా ఉంటారు. సీకింగ్ అంటే పాటు పడటం. లైక్స్ అంటే ఏమి ఇష్టపడతారంటే మేక్ డెసిషన్స్, అంటే నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. అంటే ఒకళ్ళ మీద ఆధారపడే కన్నా తన యొక్క లీడర్షిప్ ని, తన యొక్క అథారిటీ, స్టేటస్ కోసం, డెసిషన్ మేకింగ్ కోసం వాళ్ళు ఇష్టపడతా ఉంటారు అనమాట. మోటివేషన్ ఇన్ వర్కింగ్ ప్లేస్. మరి ఇలాంటి వాళ్ళకి వర్క్ ప్లేస్ లో ఎలాంటి మోటివేషన్ జరుగుతుందంటే పొజిషన్ ఆఫ్ అథారిటీ, మేనేజియల్ రెస్పాన్సిబిలిటీస్. వీళ్ళు మెల్లమెల్లగా ఎదిగే కొలది ఏమవుతుంది, వాళ్ళకి మేనేజియల్ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, అథారిటీ వస్తుంది, రికగ్నిషన్ వస్తుంది అనమాట. దీని ద్వారా వాళ్ళు వర్క్ ప్లేస్ లో మోటివేట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ నీడ్ ఫర్ ఎఫిలియేషన్ అంటే రిలేషన్షిప్. ఓకేనా? కొంతమంది ఏంటంటే రిలేషన్షిప్స్ కావాలని మోటివేట్ అవుతూ దానికోసం వర్క్ చేసేవాళ్ళు. ద డిజైర్ ఫర్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్, సోషల్ అప్రూవల్ అండ్ బిలాంగింగ్. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ నన్ను ఇష్టపడాలి, సొసైటీ నన్ను అప్రూవ్ చేయాలి. సొసైటీ ఎప్పుడు అప్రూవ్ చేస్తుంది? ఒక ఇల్లు, వాకిలి, స్టేటస్ అన్ని ఉన్నప్పుడు అప్రూవ్ చేస్తుంది. అవునా? అంటే రిలేషన్షిప్
అదే నిజంగా చెప్పాలంటే సోషల్ అప్రూవల్ ఎందుకు మనం ఇవన్నీ కష్టపడతాం? సోషల్ అప్రూవల్ కోసమే. సొసైటీ మనని చిన్న చూపు చూడకూడదు అంటారు కదా, అలా చిన్న చూపు చూడకూడదని మనం కష్టపడిపోతా ఉంటాం. అందుకని మన కోసం మనం కాదనమాట. ఓకేనా? సో మన యొక్క బిలాంగింగ్నెస్ అంటే ఏంటంటే మనకి చెందిన వాళ్ళు మనల్ని గుర్తించాలని కొంతమంది పాటు పడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఉన్నారు, పేరెంట్స్, ఇప్పుడు ఇలాంటి స్టూడెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ ఇప్పుడు 2 ఉన్నారు బ్రదర్స్, నన్ను గుర్తించట్లేదు, మా బ్రదర్ని మాత్రం గుర్తింపు ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? మన బిలాంగింగ్సే మనల్ని గుర్తించట్లేదు అంటే మనం ఇంకా ఇంకా కష్టపడతాం. మనల్ని ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాం, మోటివేట్ అవుతున్నాం. ఇక్కడ మోటివేట్ అవుతూ వర్క్ చేస్తున్నాం. క్యారెక్టరిస్టిక్స్, వాల్యూస్, టీమ్ వర్క్ అండ్ కోఆపరేషన్. వీళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే టీమ్ వర్క్ ఇష్టపడతారు, గ్రూప్ గా వర్క్ చేయడానికి ఇష్టపడతారు, అలాగే ఇతరులకి కోఆపరేట్ చేయడానికి ఇష్టపడతారు. సీక్స్ యాక్సెప్టెన్స్ అండ్ అప్రూవల్ ఫ్రమ్ అదర్స్. అస్తమానం అదర్స్ పక్కన వాళ్ళు ఎప్పుడూ తన్ని అంగీకరించాలని, యాక్సెప్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అవాయిడ్స్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ రిస్క్. వీళ్ళు ఎక్కువగా గొడవలకి దూరంగా ఉంటారు. కాన్ఫ్లిక్ట్స్ అంటే మనస్పర్ధలకి మరియు రిస్క్ తీసుకోవడానికి దూరంగా ఉంటారు. వీళ్ళు ఎలా మోటివేట్ అవుతారు వర్క్ ప్లేస్ అంటే టీమ్ బేస్డ్ వర్క్స్ ద్వారా, సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ ద్వారా, అంటే తనకి ఉన్న వాతావరణం కూడా చాలా సపోర్టివ్ గా అయ్యేటట్టు చూసుకుంటారు అనమాట. అండ్ హార్మోనియస్ రిలేషన్షిప్, అందరితో సామరస్యత ప్రదర్శిస్తూ ఉంటారు. అందరితో సామరస్యమైన రిలేషన్షిప్, బాంధవ్యాలు కావాలనుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇంకో మోటివేషనల్, దానికోసం వీళ్ళంతా వర్క్ చేస్తారన్నమాట, ఇలాంటి టైప్ వర్క్. నెక్స్ట్ ది ఆల్డౌస్ ERG థియరీ. ఇది యాక్చువల్లీ ఏంటంటే మనకి హైరార్చీ నీడ్స్ ఉంది కదా, దానికి సంబంధించి అది దానికి ఎక్స్టెన్షన్. ఇది ఎక్కువ అడగట్లేదు కానీ నేను చెప్తాను. ఆల్డర్ఫర్స్ ERG థియరీ. ఇది ERG థియరీ ఏంటంటే ఎగ్జిస్టెన్స్, రిలేటెడ్నెస్, గ్రోత్ థియరీ. ERG ఎగ్జిస్టెన్స్, రిలేటెడ్నెస్, గ్రోత్ థియరీ. అందుకే చెప్పారు ఆల్డర్ఫోర్ రిఫైన్ ద మాస్లోస్ హైరార్చీ ఆఫ్ నీడ్స్. హైరార్చీ ఆఫ్ నీడ్స్ నే మళ్ళీ ఫిల్టర్ చేసి 3 కోర్ నీడ్స్ ని పెట్టాడు ఆయన. ఇదేంటంటే అండ్ మేడ్ ద థియరీ మోర్ ఫ్లెక్సిబుల్, ఇంకా ఈజీగా చెప్పారు ఆయన. ఓకేనా? అక్కడేమో మనకి 5 ఉన్నాయి కదా హైరార్చీ ఆఫ్ నీడ్స్, ఇక్కడ 3 కోర్ నీడ్స్ కదా. 3 కోర్ అంటే ఇంపార్టెంట్ నీడ్స్. హీ బిలీవ్డ్ మల్టిపుల్ నీడ్స్ కెన్ ఆపరేట్ సైమల్టేనియస్లీ. ఒకేసారి మల్టిపుల్ నీడ్స్ ని అంటే ఒకటి కన్నా ఎక్కువైన నీడ్స్ ని, అవసరాలని ఒకేసారి మనం తీర్చుకోవచ్చు అని చెప్పారు. ఆయన ఏం చెప్పారో చూద్దాం. The 3 categories of needs. Existence needs. Existence needs అంటే ఏంటి? కరస్పాండెంట్ టు మాస్లోస్ ఫిజియాలజికల్ అండ్ సేఫ్టీ నీడ్స్. ఆయన ఏం చెప్పాడు? ఫిజియలాజికల్ విడిగా, సేఫ్టీ నీడ్స్ కి విడిగా చెప్పారు. ఈ 2 ఒకేసారి తీర్చుకోవచ్చు అని ఏం చెప్పారు? బేసిక్ మెటీరియల్ అండ్ ఫిజియలాజికల్ రిక్వైర్మెంట్స్ నీడెడ్ ఫర్ సర్వైవల్ అండ్ సెక్యూరిటీ. ఆయన ఏం చెప్పారంటే బేసిక్ నీడ్స్ అనేవి సెక్యూరిటీకి ఉపయోగపడతాయి, అలాగే మన యొక్క సర్వైవల్, మన యొక్క మనుగడకి ఉపయోగపడతాయి. ఈ 2 నీడ్స్ కోసమే మోటివేట్ అవుతూ పనిచేస్తుంటారని చెప్పారు. వర్క్, ఫుడ్, వాటర్, షెల్టర్, శాలరీ, జాబ్ సెక్యూరిటీ, సేఫ్ వర్కింగ్ కండిషన్స్. ఏం లేదండి, 2 ఇప్పుడు 5 ఉన్నాయి కదా, 2 కలిపి ఒకటిగా చెప్పారండి అంతే. మోటివేషన్ ఇన్ వర్క్ ప్లేస్, దానికి ఒక పేరు పెట్టాడు, ఎగ్జిస్టెన్స్ నీడ్స్ అని. ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి? ఉండటం. మనం ఒక ప్లేస్ లో ఎగ్జిస్ట్ అయ్యాం అంటే ఏంటి? ఇప్పుడు భూమి మీద ఉన్నాము అంటే మనం వీఆర్ ఎగ్జిస్టింగ్, ఇక్కడ లివింగ్ అని అర్థం. మోటివేషన్ ఇన్ వర్క్ ప్లేస్, దీనివల్ల మనం మోటివేట్ ఏమైంది? ఎన్షూరింగ్ ఫెయిర్ పే అండ్ సేఫ్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ ఇంక్రీజెస్ ద సాటిస్ఫాక్షన్. ఎప్పుడైతే మంచిగా శాలరీ వచ్చింది అనుకోండి, అదే వర్కింగ్ ఎన్వైరన్మెంట్ మనకి సేఫ్ గా ఉందనుకోండి, సాటిస్ఫాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీని ద్వారా మోటివేట్ అవుతారని చెప్పారు. రిలేటెడ్ నీడ్స్ అంటే ఏంటి? మాస్లో సోషల్ అండ్ ఎస్టీమ్ నీడ్స్ ఉన్నాయి కదా, సొసైటల్ నీడ్స్, ఎస్టీమ్ నీడ్స్ అంటే ఏంటి? పవర్, మన యొక్క కంట్రోల్, మన యొక్క సొసైటల్ నీడ్స్ కోసం పాటుపడతామని చెప్పాను కదా అంతా. ఈ 2 కలిపి రిలేటెడ్ నీడ్స్ అని పేరు పెట్టారు ఆయన. దేనికోసం చెప్పారు? సోషల్ అండ్ ఎస్టీమ్ నీడ్స్. ఎస్టీమ్ అంటే చెప్పాను కదా, ఫ్రెండ్షిప్, లవ్, మన యొక్క బిలాంగింగ్స్ కోసం మనం కష్టపడటం. సో అది గుడ్ రిలేషన్షిప్ విత్ కోవర్కర్స్ అండ్ సూపర్వైజర్స్. వాళ్ళు దేనికోసం వర్క్ చేస్తారంట? కోవర్కర్స్ తో మంచిగా ఉండడానికి, సూపర్వైజర్స్ మంచిగా ఉండడానికి, టీమ్ వర్క్, కొలాబరేషన్ కోసం వర్క్ చేస్తారు. రికగ్నిషన్ అండ్ సోషల్ రెస్పెక్ట్, సొసైటీలో ఒక రెస్పెక్ట్ కావాలి అనే దానికోసం వర్క్ చేస్తారంట. సో దీని ద్వారా మరి వర్క్ ప్లేస్ లో ఎలా మోటివేట్ అవుతారంటే టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ ద్వారా, గ్రూప్ టాస్క్ అంటే అందరితో కలిపి వర్క్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్లీ వర్క్ కల్చర్ ఉంటే వీళ్ళు సాటిస్ఫై అయిపోతారు, వీళ్ళు మోటివేట్ అవుతారు. అండ్ రికగ్నిషన్, ఇంక్రీజ్ రిలేటెడ్నెస్, సాటిస్ఫాక్షన్ అంటే తన్ని తాను ఎవరైనా గుర్తించారనుకోండి, గుర్తింపు కలిగింది, అప్పుడు కూడా వాళ్ళు సాటిస్ఫై అవుతారు.
సేమ్ అదే రిపీటెడ్, కాకపోతే పేరు మార్చాడు అంతే. గ్రోత్ నీడ్స్ అంటే ఎస్టీమ్ నీడ్స్, సెల్ఫ్ యాక్చువలైజేషన్, తను తాను సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ చెప్పాను కదా, పర్సనల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఎస్టీమ్ నీడ్స్ అంటే ఏంటి, ఒక సొసైటీలో ఒక పేరు పడుపు ఏదో అంటారు కదా, పేరు ప్రఖ్యాతులు అలాంటి వాటి కోసం మనం కనుక వర్క్ చేస్తే దాన్ని గ్రోత్ నీడ్స్ అంటారు. ఓకేనా. డిజైర్ ఫర్ పర్సనల్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ అచీవింగ్ వన్ ఫుల్ పొటెన్షియాలిటీ ఏంటి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మన యొక్క మొత్తం మనలో ఉన్న క్యాపబిలిటీని మొత్తం చూపించడం. పొటెన్షియాలిటీ అంటే క్యాపబిలిటీ మనం చూపిస్తూ మనం గోల్స్ ని అచీవ్ చేస్తున్నాం అనుకోండి, అంటే మన యొక్క గ్రోత్ కోసం, మన యొక్క పర్సనల్ గ్రోత్ కోసం, మన యొక్క డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తాం. ఇందులో చేస్తూ దాని ద్వారా ఒక్కొక్క టాస్క్ మనం అచీవ్ చేస్తూ దాని ద్వారా మోటివేట్ అవుతా ఉంటాం. ఛాలెంజింగ్ టాస్క్ తీసుకుంటాం, అందుకనే చాలా రిస్క్ ఉన్న టాస్క్ ని. ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్, ఎప్పుడు చూసినా ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ ని వదులుకోం. ప్రమోషన్స్ కి, కెరీర్ అడ్వాన్స్మెంట్ కోసం పనిచేస్తాం. మరి వర్క్ ప్లేస్ లో మోటివేట్ ఎలా అవుతామంటే జాబ్ ఎన్రిచ్మెంట్, ఎప్పుడైతే జాబ్ గ్రోత్ అయిందో అంటే ప్రమోషన్స్ ద్వారా, అదే కెరీర్ అడ్వాన్స్మెంట్ అని, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, అలాగే ప్రొవైడింగ్ రెస్పాన్సిబిలిటీ మోటివేట్ ద ఎంప్లాయీస్, ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీస్ ఇంకా పెరుగుతూ ఉన్నాయో, ప్రమోషన్స్ వచ్చే కొద్ది ఏమవుతాయి, రెస్పాన్సిబిలిటీస్ ఇంక్రీజ్ అవుతాయి, అటువంటి అథారిటీ ఇంక్రీజ్ అవుతుంది, దాని ద్వారా ఇతను మోటివేట్ అవుతా ఉంటాడు అనమాట. ఇది ఇక్కడతో మోటివేషనల్ థియరీస్ అనేవి అయిపోయాయి అనమాట మనకి. సో నెక్స్ట్ చూద్దాము లీడర్షిప్ అంటే ఏంటి. లీడర్షిప్ ఇన్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ రిఫర్స్ టు ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు ఇన్ఫ్లుయెన్స్, మోటివేట్ అండ్ గైడ్ ద ఎంప్లాయీస్. ఒక ఆర్గనైజేషనల్ బిహేవియర్ అంటే ఒక ఆర్గనైజేషన్ లో ఒక లీడర్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఇతరులని ప్రభావితం చేయటం. ఓకేనా. ఒక ఆర్గనైజేషనల్ గోల్ కోసం, ఒక ఆర్గనైజేషనల్ గోల్ ని రీచ్ అవ్వడానికి, ఒక కామన్ గోల్ ని వైపు ఇతరులని ప్రభావితం చేస్తూ వాళ్ళని తీసుకెళ్లడం అనమాట, వాళ్ళని గైడ్ చేయడం, దాన్ని లీడర్షిప్ అంటారు. లీడర్షిప్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పీపుల్ సో దట్ దే విల్లింగ్లీ వర్క్ టువర్డ్స్ కామన్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్. అందరూ కలిసి ఒక వ్యక్తి ఇతరులను ప్రభావితం చేసి ఒకే కామన్ గోల్ వైపు కనుక నడిపించే ప్రాసెస్ ని లీడర్షిప్ అంటారు. ఓకేనా. సో కీ పాయింట్స్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ లో లీడర్షిప్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ చూద్దాం. ఫస్ట్ అతను ఏం చేస్తాడంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఒక లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా ఇతరులని ప్రభావితం చేస్తాడు. ఏ లీడర్ ఇన్ఫ్లుయెన్సెస్ అదర్స్ బిహేవియర్, ఇక్కడ ఇతరుల ప్రవర్తనని ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. నాట్ బై ఫోర్స్ బట్ త్రూ మోటివేషన్ అండ్ ఇన్స్పైరింగ్. ఏ విధంగా ప్రభావితం చేస్తాడు అంటే బలవంతంగా ఏదో ప్రభావితం ఇచ్చేయి అది చేయని కాదు, తన ద్వారా తను మోటివేట్ అయ్యి తన యొక్క పనుల ద్వారా, ఓకేనా, తను చేసే పనుల ద్వారా వాళ్ళని మోటివేట్ చేస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, తన యొక్క పవర్ ని యూజ్ చేసుకుంటూ ప్రజలకి చేసే పనుల ద్వారా ఇతరులను మోటివేట్ చేస్తున్నాడు. సో అలాంటి వాళ్ళని లీడర్స్ అంటాం. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నారు. మహాత్మా గాంధీ ఏం చేశారు, తన యొక్క సేవ ద్వారా ప్రజలకి ఇన్స్పైర్ చేస్తూ ఆయన మోటివేట్ అవుతూ ఇతరులని మోటివేట్ చేశారు ఒక కామన్ గోల్ కోసం. ఆ గోల్ ఏంటి, ఇండిపెండెన్స్ తీసుకురావడం. సో ఒక లీడర్ అనే వాళ్ళు ఎప్పుడూ ఇతరులని తన యొక్క ప్రవర్తన ద్వారా ప్రభావితం చేస్తుంటారు. నెక్స్ట్ ది గ్రూప్ ప్రాసెస్ అంటే ఏంటంటే లీడర్షిప్ ఆల్వేస్ ఇన్వాల్వ్ ఏ లీడర్ అండ్ ఫాలోవర్స్. ఎప్పుడు కూడా లీడర్ ఎప్పుడు ఒక్కలే ఉండరు. లీడర్షిప్ అంటే ఏదో చేసుకుంటూ పోతూ ఉండడు. ఒక లీడర్ ఉంటాడు, అలాగే తన్ని ఫాలో అయ్యే తన అనుచరులు ఉంటారు. ఓకేనా. ఒక అనుచరుల్ని ఇన్స్పైర్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాడు. అందుకే లీడర్షిప్ అన్నాడు. షిప్ అంటే ఏంటి, ఒక షిప్ లో ఒక్కలే ఉంటారా, కాదు, ఒక కెప్టెన్ ఉంటాడు, వెనకాల పీపుల్ ఉంటారు కూర్చునేవాడు ప్రజలు. తను అలా కెప్టెన్ ని నమ్ముకుని అందరూ అతన్ని ఫాలో అయిపోతా ఉంటాం. అవునా. అందుకని లీడర్షిప్ అన్నారు. ఓకేనా. గోల్ ఓరియంటెడ్. ఇప్పుడు ఎప్పుడు కూడా మనం ఒక గోల్ అనేది ఉంటుంది. లీడర్ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు లీడర్షిప్ అంటే. ఒక సరైన తనకి ఒక అచీవ్ చేయడానికి ఒక గోల్ అనేది ఉంటుంది. ఆ గోల్ కోసం పాటుపడతా ఉంటారు. ద మెయిన్ ఎయిమ్ ఈజ్ అచీవింగ్ ఆర్గనైజేషనల్ గోల్. ఒక ఆర్గనైజేషనల్ గోల్ కోసం తను అచీవ్ చేయడానికి పాటుపడుతుంటే అది లీడర్షిప్ క్వాలిటీ. ఓకేనా. కంటిన్యూస్ ప్రాసెస్. లీడర్ ఎప్పుడు ఎలా ఉండాలి, గోయింగ్ ఆన్, అంటే ఎప్పుడు చేస్తూ ఉండాలి పని. అంతేకాని ఇప్పుడు చేసాము అయిపోయిందా, ఒకటి సాధించాం అయిపోయింది ఆగిపోడు, ఇంతమంది అక్కడే ఆగిపోడు, కంటిన్యూషన్ గా ఉంటుంది. అది లీడర్షిప్ యొక్క లక్షణాలు. నాట్ ఏ వన్ టైం యాక్టివిటీ, ఒకసారి ఒక యాక్టివిటీ అయిందా వదిలేసామా అలా ఉండదు, ఆన్ గోయింగ్ ప్రాసెస్ గా ఉంటుంది అతన్ని.
సో కంటిన్యూషన్ ప్రాసెస్. హ్యూమన్ సెంటర్డ్ అంటే ఏంటి? మెయిన్ గా పీపుల్ ని ఫోకస్ చేస్తాడు, రిలేషన్షిప్స్ ని, బిహేవియర్ ని, అంటే ఏంటి? ప్రజల్ని ప్రభావితం చేస్తాడు. అలాగే తన యొక్క రిలేషన్షిప్స్ ని, తన యొక్క ఏ విధంగా అండ్ తన యొక్క వాళ్ళ యొక్క ప్రవర్తనని ప్రభావితం చేస్తాడు. అంతే కదా, కొంతమంది ఇప్పుడు లేజీగా ఉన్నారనుకోండి పీపుల్, ఒక మంచి ఎంప్లాయీ వచ్చాడు, అతన్ని లీడర్షిప్ టీమ్ లీడర్ గా పెట్టారనుకోండి, అతను చాలా హార్డ్ వర్కింగ్, అలాగే ఇతరులతో చాలా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు, మంచి బిహేవియర్ ఉంది, సపోర్టింగ్ ఉంది, టాస్క్స్ బాగా చేస్తాడు, ఇలా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ గా పీపుల్ ప్రభావితం అయిపోయి హ్యూమన్ సెంటర్డ్ అంటే పీపుల్ ని ఎక్కువ ఫోకస్ చేస్తారు వీళ్ళు. ఓకేనా? సో అదే అనమాట లీడర్షిప్ యొక్క క్వాలిటీస్, ఓకేనా, లక్షణాలు. లీడర్షిప్ వర్సెస్ మేనేజ్మెంట్. మరి మేనేజ్మెంట్ కి లీడర్షిప్ కి తేడా ఏంటి అంటే, లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ డిఫరెంట్ బట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్. ఇంచుమించు ఒకే ఫంక్షన్స్ ఉన్నా వాళ్ళు డిఫరెంటే. ఎందుకు చూద్దాం. ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్స్పైర్ ద పీపుల్ టు అచీవ్ ఏ కామన్ గోల్. సామాన్యంగా లీడర్షిప్ అంటే ఏంటి? ఒక లీడర్ ఎప్పుడు ప్రజల కోసం, ప్రజల్ని ఇన్స్పైర్ చేయడానికి, ప్రజల్ని ప్రభావితం చేయడానికి ఒక గోల్ కోసం కష్టపడుతూ ఉంటాడు. ఎగ్జాంపుల్ చెప్పాను నేను, మహాత్మా గాంధీ అని. ఇప్పుడు ఆర్గనైజేషన్ లో కూడా అంతే. ఒక టీమ్ లీడర్ ఉన్నాడంటే ఒక కామన్ గోల్, ఏదో ఒక ప్రాజెక్ట్ ని సక్సెస్ చేయడం, దానికోసం తన యొక్క టీం మెంబర్స్ ని ఇన్స్పైర్ చేస్తూ, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ పనిచేస్తున్నాడు. అది లీడర్షిప్. మేనేజ్మెంట్ అంటే అలా కాదు. మేనేజ్మెంట్ అంటే ఏంటి? ప్లానింగ్. ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక ఆ ప్లాన్ ని ఒక కేటగిరీస్ లో పెడతాడు, దాన్ని ఆర్గనైజ్ చేస్తాడు, ఆ తర్వాత దాన్ని కోఆర్డినేట్ అండ్ కంట్రోల్ చేస్తాడు, దానికి సంబంధించిన రిసోర్స్ అవన్నీ అవైలబిలిటీలో ఉన్నాయా లేదా అని కంట్రోల్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేస్తూ ఉంటాడు. ఇది మేనేజ్మెంట్. ఇది అలా కాదు, ఇది ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్, ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. ఇది అలా కాదు, ఒక ఆర్గనైజేషనల్ గోల్ ఆబ్జెక్టివ్ కోసం అచీవ్ చేయడానికి ఏదో ఒక ప్లానింగ్ చేసేసి ఆ రిసోర్స్ అవైలబిలిటీలో చేసుకుని కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్తాన్ని మేనేజ్మెంట్ అంటారు. మెయిన్ గా ఇది దేని మీద ఫోకస్ చేస్తుంది లీడర్షిప్? పీపుల్ అండ్ విజన్ మీద, ప్రజల మీద, అలాగే గోల్ మీద. అసలు ఆర్గనైజేషనల్ విజన్ ఏంటి, అసలు ఎందుకోసం ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయబడ్డారు, దానికోసం వర్క్ చేస్తారు. ఇది అలా కాదు, ఇది ఒక ప్రాసెస్. మేనేజ్మెంట్ అనేది ఒక ప్రాసెస్, ఒక సిస్టమ్, అంతే. ఓకే. అప్రోచ్ మోటివేట్స్, గైడ్స్ అండ్ ఇన్స్పైర్స్. సామాన్యంగా ఇది లీడర్షిప్ ఎలా ఉంటుంది? మోటివేటింగ్ గా ఉంటుంది, పీపుల్ ని గైడ్ చేసేటట్టు ఉంటుంది, ఒక వే చూపిస్తుంది లీడర్షిప్ ఎప్పుడు. అలాగే ప్రభావితం చేస్తూ ఉంటుంది, ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది అందరినీ. ఇది అలా కాదు. మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? కంట్రోల్ చేస్తూ ఉంటుంది, డైరెక్ట్ చేస్తా, ఈ తర్వాత ఈ వర్క్ చేయాలయ్యా, ఇది చేయాలి, డైరెక్ట్ చేస్తుంది, సూపర్వైజ్ చేస్తుంది. ఓకేనా? మేనేజ్మెంట్ ఈస్ డిఫరెంట్ అండ్ లీడర్షిప్ ఈస్ డిఫరెంట్ ఇన్ ఆర్గనైజేషన్. సో కీ ఫంక్షన్స్, వీళ్ళ యొక్క ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క పని ఏమి ఉంటుంది అంటే, లీడర్షిప్ కి మేనేజ్మెంట్ కి డిఫరెన్స్ చూద్దాం. విజన్ అండ్ డైరెక్షన్, వీళ్ళు మనకు ఒక వే చూపిస్తారు లీడర్ అనేవాడు. ఓకేనా? ఒక ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళ విజన్ ఏంటి, అసలు ఎందుకు స్థాపించాం, దానికోసం పని చేస్తుంటారు. వీళ్ళు అలా కాదు, ఒక బడ్జెట్ కోసం, ప్లానింగ్ కోసం, ఒక రిసోర్సెస్ ని ఏ విధంగా అలొకేట్ చేయాలి, ఎలా ఇప్పుడు ఒక సేల్స్ మేనేజర్ ఒక ప్రొడక్షన్, ఇప్పుడు ఈ ప్రొడక్షన్ కి ఇంత కావాలి, ఈ మెటీరియల్ ఇంత కావాలి, దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది, అది మేనేజ్మెంట్. మోటివేట్స్ అండ్ ఇన్స్పైర్స్ ద ఫాలోవర్స్, తన యొక్క అనుచరుల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఆర్గనైజ్ ద టాస్క్, పీపుల్ అండ్ రిసోర్సెస్, వీళ్ళు ఏం చేస్తారు? ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అంటే పీపుల్ ఎక్కడ ఏ పీపుల్ ఏ కేటగిరీ వాళ్ళు ఎక్కడ పని చేయాలి, వాళ్ళకి ఏమేమి పనులు ఇవ్వాలి, అలాగే ఎటువంటి రిసోర్సెస్ అలొకేట్ చేయాలి, అది మేనేజ్మెంట్. క్రియేట్స్ ద చేంజ్ అండ్ ఇన్నోవేషన్, వాళ్ళు కొత్తదనానికి, మార్పుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు లీడర్స్. వీళ్ళు ఏమంటారు? స్టెబిలిటీ కోసం, ఎప్పుడు స్థిరంగా ఉండడానికి. ఇప్పుడు ప్రాఫిట్స్ ఉన్నాయనుకో, ప్రాఫిట్స్ పడిపోకుండా స్టేబుల్ గా ఉండడానికి, ఒక ఆర్డర్ లో ఉండడానికి, ఒక మేనేజ్మెంట్, ఒక టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్ మేనేజ్మెంట్, ఇలా ఒక ఆర్డర్ అండ్ స్ట్రక్చర్ ని మెయింటైన్ చేస్తారు, అది మేనేజ్మెంట్. బిల్డ్ ద రిలేషన్షిప్స్ అండ్ ట్రస్ట్, అంటే ఒక నమ్మకాన్ని, ఒక రిలేషన్షిప్ ని బిల్డ్ చేస్తుంది ఒక లీడర్షిప్ అనేది. అంతేనా? ఇప్పుడు మనం ఒక లీడర్ అంటే నమ్ముతాం, అతన్ని ఫాలో అవుతాం. ఇలా అలా కాదు. ఇక్కడ ఎలా ఉంటాయి? మేనేజ్మెంట్ లో ఒక ఆర్గనైజేషన్ ఒక పాలసీస్ ఇస్తారు, ఇంకా అందరు గుడ్డిగా అదే ఫాలో అయిపోవాలి. ప్రొసీజర్స్ ఉంటాయి, ఆ ప్రొసీజర్స్ నే ఫాలో అవ్వాలి. ఓకేనా? ఇన్ఫ్లుయెన్స్ త్రూ పర్సనల్ ట్రైట్స్ అండ్ విజన్. అతనికి ఇప్పుడు ఒక లీడర్ ఉన్నాడు అనుకున్న, అతని యొక్క పర్సనల్ ట్రైట్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, లాంగ్ టర్మ్ లో ఉండే లక్షణాలు, క్వాలిటీస్. ఇప్పుడు అతను హానెస్ట్ పర్సన్ అనుకో, నిజాయితీ పరుడు, అతను లైఫ్ లాంగ్ తన ప్రాణం పోయినా నిజాయితీ పోగొట్టుకోడు అనుకోండి, ఇట్స్ ఎ ట్రైట్. సో అటువంటి ట్రైట్స్ తో ఇన్ఫ్లుయెన్స్, ప్రభావితం చేస్తూ ఉంటారు.
ఓకేనా. ఒక విజన్ కోసం కష్టపడు. విజన్ అంటే ఏం లేదు, విజన్ అంటే ఏంటి, ఒక లాంగ్ టర్మ్ గోల్. అంటే ఆ గోల్ అనేది అందరికి సొసైటల్ గాను ఉపయోగపడుతుంది, ఆర్గనైజేషన్ కి ఉపయోగపడుతుంది. అది విజన్ అంటే. ఓకేనా. విజన్ కి గోల్ కి డిఫరెన్స్ అది. గోల్ అంటే అది పర్సనల్ అయి కూడా అయి ఉండొచ్చు. ఇట్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ ద అథారిటీ అండ్ పొజిషన్. అథారిటీస్ ఇస్తూ పొజిషన్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితం చేస్తారు. ఇప్పుడు నువ్వు ఏదో టీమ్ లీడర్ అయ్యో, ఆ నెక్స్ట్ అథారిటీ టు ఏదో జిఎంని చేస్తారు, ఏదో మేనేజర్ చేస్తారు, అసిస్టెంట్ మేనేజర్ చేస్తారు. అంటే అథారిటీస్ అండ్ పొజిషన్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వీళ్ళు. ఓకేనా. ఇతనేమో లక్షణాల ద్వారా, తన యొక్క లక్షణాలు పర్సనల్ ట్రైట్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇది లీడర్షిప్ మేనేజ్మెంట్ కి డిఫరెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫంక్షన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ ది లీడర్షిప్ థియరీస్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఇప్పుడు లీడర్షిప్ థియరీస్, కొంతమంది థియరీస్ లీడర్షిప్ మీద ఎంతో రీసెర్చ్ చేసి కొన్ని థియరీస్ ఇచ్చారు. ఎటువంటి లక్షణాలు ఉండాలి ఒక లీడర్ కి అని చెప్పేసి. ఓకేనా. సో ఇవేంటి అనేవి చూద్దాం. ట్రైట్ థియరీస్ ఆఫ్ లీడర్షిప్ అంటే లీడర్షిప్ అనేవాడు, లీడర్ అనేవాడు బై బర్త్ తన యొక్క లక్షణాల ద్వారా లీడర్ అని తెలిసిపోతా ఉంటుంది. అతనికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి. ట్రైట్స్ అంటే ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను, లక్షణాలు. ట్రైట్స్ ద్వారా తన యొక్క క్యారెక్టర్స్ ద్వారా తను లీడర్ అని మనకి ముందే అర్థం అవుతా ఉంటుంది. ఎటువంటి లీడర్షిప్ కి ఎటువంటి లీడర్ కి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఒక లీడర్ కి అనేది తెలుసుకున్నాం. లక్షణాల ద్వారా లీడర్షిప్ అనేది ఉండటం. Certain personality traits or characteristics make a person a successful leader. కొన్ని లక్షణాలంట, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కనుక ఉంటే వాటి ద్వారా ఒక సక్సెస్ఫుల్ లీడర్ గా అవ్వచ్చు అని చెప్తున్నారు ఇందులో. ఏమేం లక్షణాలు అంటే, ఫస్ట్ ది ఇంటెలిజెన్స్, చాలా తెలివిగా ఉండాలి ఫస్ట్ లీడర్ అనేవాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే తనపై తను నమ్మకం ఉండాలి. ఓకేనా. డిటర్మినేషన్ అంటే ఒక సంకల్పం ఉండాలి. ఏదైనా ఒక సాధించాలి అంటే ఏంటి, ఒక సంకల్పం ఉండాలి దానికోసం. చావోరేవో తేల్చుకునైనా దాన్ని సాధించాలి. ఇంటిగ్రిటీ అంటే దానికి ఒక ఇంటిగ్రిటీ అంటే అందరూ కలిసి కట్టుగా ఉండటం. అలాగే సోషియబిలిటీ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే తనకంటూ ఒక స్పెషల్ స్కిల్స్ ఉండాలి. అలాగే సొసైటీని ప్రభావితం చేసే స్కిల్స్ కూడా ఉండాలి. ఈ 4 లక్షణాలు, ఈ 5 లక్షణాలు గనక ఉంటే అప్పుడు అతను ఒక సక్సెస్ఫుల్ లీడర్ అవుతాడు అని చెప్తున్నారు. రైట్స్ ద్వారా మనం ఏం చెప్తున్నారు, ఒక లక్షణాల ద్వారా ఒక లీడర్ ని తెలుసుకోవచ్చు అన్నారు ఇందులో, ఈ థియరీలో. ఓకేనా. ఎగ్జాంపుల్, లీడర్స్ లైక్ మహాత్మా గాంధీ ఆర్ స్టీవ్ జాబ్స్ ఆర్ కన్సిడర్ ఎఫెక్టివ్ డ్యూ టు దేర్ పర్సనల్ ట్రైట్స్. వారి యొక్క పర్సనల్ లక్షణాల ద్వారానే మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు లీడర్స్ అయ్యారు అని చెప్పారు. కానీ దీనికి లిమిటేషన్స్ ఉన్నాయి, క్రిటిసిజం ఉంది. ఏంటంటే ట్రైట్స్ అలౌన్ డు నాట్ గ్యారంటీ లీడర్షిప్ సక్సెస్. ఒక కేవలం లక్షణాలు ఉంటే లీడర్షిప్ అయిపోరు, లీడర్ అవ్వరు, లీడర్షిప్ సక్సెస్ అవ్వదు అని చెప్పారు. ఇగ్నోర్ సిచ్యువేషన్ అండ్ ఫాలో అవర్ నీడ్స్. ఇక్కడ కొంత సిచ్యువేషన్ ని అలాగే తన్ని అనుసరించే వాళ్ళ యొక్క నీడ్స్ ని వదిలేశారు అని చెప్పేసి క్రిటిసైజ్ అయింది ఈ థియరీ. ఓకే. నెక్స్ట్, బిహేవియరల్ థియరీ ఆఫ్ లీడర్షిప్. అంటే ఈ థియరీలో ఏం చెప్పారంటే, కేవలం ఒక పుట్టుకతోనో లేకపోతే ఏదో తనకున్న పర్సనల్ రైట్స్ ద్వారా ఒక లీడర్షిప్ అనేది సక్సెస్ అవ్వదు. బిహేవియర్, తన యొక్క ప్రవర్తన ద్వారా లీడర్షిప్ అనేది, క్వాలిటీస్ వేరు ప్రవర్తన వేరు కదా. సో ప్రవర్తన అనేది చాలా ముఖ్యం. ఆ ప్రవర్తన ద్వారానే ఒక లీడర్స్ అనే వాళ్ళు సక్సెస్ అవుతారని చెప్పారు. లీడర్షిప్ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ నాట్ రైట్స్. లీడర్స్ కెన్ బి ట్రైన్డ్. ఏమని చెప్తున్నారు, లీడర్షిప్ అనేది కేవలం ఒక లక్షణాల ద్వారా కాదు, తన యొక్క ప్రవర్తన ద్వారా ప్రభావితం చెంది. దీన్ని 2 డైమెన్షన్స్ గా డివైడ్ చేశారు. ఓహియో స్టేట్ స్టడీస్. యాక్చువల్లీ ఓహియో స్టేట్ యూనివర్సిటీ అనేది చాలా కాలం రీసెర్చ్ చేసి ఏం చేసిందంటే ఒక 2 డైమెన్షన్స్ ని కనుక్కుంది. ఈ 2 డైమెన్షన్స్ కనుక లీడర్షిప్ బిహేవియర్ లో గనక ఉంటే, అంటే లీడర్ అనేవాడు ఈ విధంగా ప్రవర్తిస్తే కనుక ఖచ్చితంగా అతని సక్సెస్ అవుతాడు అని చెప్పింది. ఆ 2 డైమెన్షన్స్ ఏంటో చూద్దాం. ఇనిషియేటింగ్ స్ట్రక్చర్. ఫస్ట్ వన్, ఇనిషియేటింగ్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే టాస్క్ అంటే పని. లీడర్ పని ఎలా చేయాలి అన్న దానిపై ఫోకస్ చేస్తారు ఇందులో. అంటే ఎలాంటి టాస్క్ ఇవ్వాలి, ఎటువంటి వాళ్ళకి ఎటువంటి టాస్క్ ఇవ్వాలి, అలాగే ఎటువంటి వర్క్ ప్లాన్ అనేది చేయాలి, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా క్లియర్ గా మెన్షన్ చేయాలి. అందుకే రోల్స్ అండ్ గోల్స్ అంటే ఏంటి, ఎటువంటి డ్యూటీస్ ఎటువంటి వాళ్ళకి ఇవ్వాలి, ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి, అలాగే ఎటువంటి ప్రొసీజర్ ఉండాలి, రూల్స్ ఉండాలి, అలాగే పర్ఫార్మెన్స్ ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఇనిషియేటింగ్ స్ట్రక్చర్ కింద వస్తాయి.
మళ్ళీ ఫస్ట్ దేమో టాస్క్ ఓరియంటెడ్. ఇనిషియేటింగ్ స్ట్రక్చర్ అంటే టాస్క్ అంటే పని మీద ఫోకస్ చేయాలన్నమాట. ఒక లీడర్ అనేవాడు పని చేయించడంలో ఫోకస్ చేయగలగాలి. నెక్స్ట్ ఇది కన్సిడరేషన్. కన్సిడర్ చేయడం అంటే పీపుల్ ని కన్సిడర్ అంటే ఏంటి, వాళ్ళని కన్సిడర్ చేయడం అంటే మనం ఆ ప్రజల్ని తెలుసుకోవటం. ఓకేనా, కన్సిడర్ చేయడం అంటే తెలుసుకోవడం. ఇక్కడ ఎవరిని తెలుసుకోవాలంట, ప్రజల్ని తెలుసుకోవాలి. ఫస్ట్ ఏమో పని చేయించాలి, తర్వాత తెలుసుకోవాలి. కన్సిడరేషన్ ఏం చేయాలి, పీపుల్ ఓరియంటెడ్. ఇక్కడ మనకు ఆర్గనైజేషన్ లో ఏంటి, ఎంప్లాయీ యొక్క ఫీలింగ్స్ ని తెలుసుకోవాలి. ఓకేనా, ఫ్రెండ్లీగా సపోర్టింగ్ గా ఉండాలి వాళ్ళకి. అలాగే ఎంప్లాయీ ప్రాబ్లమ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, టీమ్ స్పిరిట్ ఇవ్వాలి. వాళ్ళ యొక్క ఫాలోవర్స్, ఇక్కడ ఫాలోవర్స్ అంటే ఏంటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ లీడర్ టీమ్ లో వర్క్ చేసే రిమైనింగ్ మెంబర్స్ అయి ఉండొచ్చు. ఓకేనా, ఇక్కడ ఆర్గనైజేషనల్ బిహేవియర్ లో చూస్తున్నాం కాబట్టి. A manager who sets clear task and supports employees called consideration. అంటే క్లియర్ కట్ గా తనకి టాస్క్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి వాళ్ళ యొక్క పనులని క్లియర్ కట్ గా చెప్తూ అలాగే ఎంప్లాయీస్ ని సపోర్టింగ్ గా ఉంటే దాన్ని లీడర్షిప్ అంటారు. యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ కూడా చాలా స్టడీ చేసి రీసెర్చ్ చేసి అది కూడా 2 types ఆఫ్ లీడర్షిప్ బిహేవియర్స్ ఇచ్చింది. అదేంటంటే ఫస్ట్ వన్ ఎంప్లాయీ ఓరియంట్, అంటే ఇది కూడా సేమ్ ప్రజల్ని ఫోకస్ చేయటం, ఎంప్లాయీని ఫోకస్ చేయటం, ఎంప్లాయీ మీద మన ఫోకస్ ఎక్కువ చేయటం. అంటే వాళ్ళని ఫోకస్ ఆన్ పీపుల్, అంటే ప్రజల్ని పట్టించుకోవడం. మన టాస్కే కాకుండా మనది అయిపోవాలి, మన వర్క్ అయిపోవాలి, నెక్స్ట్ వర్క్ ఇచ్చేయాలి, ఇలా కాకుండా వాళ్ళ యొక్క పర్సనల్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి సపోర్టింగ్ గా ఉంటాం అనమాట. అలాగే మొరల్ అంటే నైతిక విలువల్ని సమర్థిస్తూ ఉండాలి. సాటిస్ఫాక్షన్, వాళ్ళని ఏ విధంగా మనం సాటిస్ఫై చేయాలి అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. అది వన్ ఆఫ్ ద లీడర్షిప్ బిహేవియర్ అనమాట. నెక్స్ట్ ప్రొడక్షన్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే ఫోకస్ ఆన్ ద టాస్క్ కంప్లీషన్ అండ్ పర్ఫార్మెన్స్. అంటే సేమ్ ఏ విధంగా పనిని కంప్లీట్ చేయించుకోవాలి. ఇప్పుడు ఒక గోల్, షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అనేది ఇస్తాం. ఈ వర్క్ ఇతను చేయాలి, ఈ వర్క్ అతన్ని అది అకంప్లీష్ చేయడానికి మనం ప్రభావితం చేస్తూ ఉంటాం అనమాట. మన బిహేవియర్ ఉంటది, అది ఎలా చేయాలి అనేది మనం క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తాం. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటాం. ఇది ప్రొడక్షన్ ఓరియంటెడ్. ఓకే, ఇది సేమ్ యాక్చువల్లీ ఇంచుమించు రివర్స్ లో ఉంది, అంతే తేడా. నెక్స్ట్ ది బ్లాక్ అండ్ మౌంటైన్ మేనేజియల్ గ్రిడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బ్లాక్ అండ్ మౌంటైన్ అనే ఆయన ఏం చెప్పారంటే ఒక గ్రిడ్ అంటే ఒక స్కేల్ రూపంలో మేనేజర్ యొక్క బిహేవియర్ ని ఇచ్చారు, అంటే లీడర్షిప్ బిహేవియర్ అనేది ఇచ్చారు. అది ఏంటి అనేది చూద్దాం. ఓకేనా, ఇది మేనేజర్ పని అంటే టాస్క్ మరియు మనుషులు పీపుల్ పై ఎంత కేర్ చూపుతారో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మెయిన్ బ్లాక్ అండ్ మౌంటైన్ మేనేజియల్ గ్రిడ్ ఈస్ అ లీడర్షిప్ మోడల్ ఇన్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ దట్ షోస్ హౌ మేనేజర్స్ బ్యాలెన్స్ కన్సర్న్ ఫర్ పీపుల్ అండ్ కన్సర్న్ ఫర్ టాస్క్. అందుకే చెప్పాను కదా, ఏ విధంగా పని మరియు పీపుల్ ని ప్రజల్ని ఇద్దరిని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తూ మేనేజ్ చేయాలి. అందుకే మేనేజియల్ గ్రిడ్ అది అని చెప్పి ఒక లీడర్షిప్ మోడల్ ఇచ్చారు. ఇది కూడా ఒక 2 dimensions ఆఫ్ ద గ్రిడ్. ఇప్పుడు ఒక ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనేది ఉందనుకోండి. ఎక్స్ యాక్సిస్ ఏమో ప్రజల్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి. ఒక స్కేలింగ్ ఇచ్చారు, 1 to 9 అనే నెంబర్స్ తో స్కేలింగ్ ఇచ్చారు. ఓకేనా, కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్ ఏమో ఎక్స్ యాక్సిస్ మీద, పీపుల్ ఏమో ప్రొడక్షన్ అంటే టాస్క్, ఇక్కడ నేను టీ అని తీసుకుంటాను, టీ ఏమో ఎక్స్ యాక్సిస్ అండి. అండ్ పీపుల్ అంటే ప్రజల్ని ఏ విధంగా అంటే ఒక పక్క ఎంప్లాయీస్ ని మేనేజ్ చేస్తూ వాళ్ళ యొక్క నీడ్స్, వాళ్ళ యొక్క అవసరాలని వాళ్ళని మోటివేట్ చేస్తూ మన వర్క్ ని వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీని, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని, క్యాపబిలిటీని ఎలా పెంచాలి అనే దాని మీద 2 dimensions ఇచ్చారు ఆయన. సో అది ఏం చెప్పారంటే ఫస్ట్ 1 నెంబర్ వచ్చింది అనుకోండి, 1 ఎప్పుడు లో ఆయన గ్రిడ్ అని ఎందుకు అన్నారంటే ఒక స్కేలింగ్ ఇచ్చారు, 1 2 3 4 అని. ఇక్కడ ఇదో మన ఎక్స్ యాక్సిస్ లో 1 2 3 4 ఉంటాయి కదా, అలాగా పైన ఒక 1 2 3 4 1 వచ్చింది అనుకోండి గ్రిడ్ లో, 1 వచ్చింది అంటే ఇంపవరిష్డ్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. ఓకేనా, యాక్చువల్లీ ఆయన ఎలా చెప్పారంటే ఒక కత్తి, ఒక యాక్స్ ఉందనుకోండి, అంటే ఒక గొడ్డలు ఉందనుకోండి, 2 సైడ్ పదును పెట్టాలి. ఇక్కడ 2 సైడ్ పదును పెట్టే ఒక యాక్స్ ఎలా ఉంటది, అలా ఒక మేనేజర్ వర్క్ చేయాలి, ఒక లీడర్ అనేది వర్క్ చేయాలని చెప్పారు. ఇందులో ఫస్ట్ వన్ చూడండి, ఇంపవరిష్డ్ మేనేజ్మెంట్. ఇంపవరిష్డ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే టాస్క్ మీద అతనికి అసలు కేర్ లేదు,
ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ లో టాస్క్ తీసుకున్నాము, వై యాక్సిస్ లో మనం ఏం తీసుకున్నామండి, పీపుల్ని, ప్రజల్ని తీసుకున్నాం. ఎప్పుడు లో పాయింట్స్ వస్తాయి, 1 పాయింట్ ఎప్పుడు వస్తుంది అంటే ప్రజల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, అలాగే పీపుల్ని టాస్క్ ని సరిగ్గా అంటే వర్క్ ని సరిగ్గా కేర్ చేయట్లేదు, అలాగే ప్రజల మీద కేర్ లేదు అనుకోండి, అది ఇంపోవరిష్డ్ మేనేజ్మెంట్ అంటే లీస్ట్ మేనేజ్మెంట్ అన్నమాట. దాని ద్వారా మనకి లో కన్సర్న్ ఫర్ పీపుల్ అండ్ లో కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్. అంటే కన్సర్న్ చూపించడం అంట, అంటే వాళ్ళ మీద ఏదో ఒక ప్రభావితం చేయటం, కన్సర్న్ చూపించడం. పీపుల్ మీద ఇంట్రెస్ట్ లేదు, అలాగే ప్రొడక్షన్ మీద, టాస్క్ మీద సరిగ్గా చూపించలేదు అనుకోండి, అప్పుడు అది వీక్ లీడర్షిప్ కింద వస్తుంది. ఓకేనా, 5 మేజర్ లీడర్షిప్ స్టైల్స్ చూపించారు ఇందులో మెయిన్. ఓకేనా, మోడల్స్ లో ఏంటంటే లీడర్షిప్ స్టైల్ అనేది రకరకాలుగా ఉంటుంది. అనుకునే 1,1 అని చూపించారు. అంటే ఎక్స్ యాక్సిస్ లోను 1 నెంబర్ వచ్చింది, పీపుల్ కి 1 నెంబర్ వచ్చింది, అంటే లో అనమాట, 2 లో. 1 అనేది ఎప్పుడు లోవర్ ని ఇండికేట్ చేస్తుంది. సో లో పీపుల్ అంటే టాస్క్ సరిగ్గా చేయట్లేదు, ప్రజల్ని, ఎంప్లాయీస్ ని సరిగ్గా చూసుకోవట్లేదు అనుకోండి ఆ మేనేజరు, అది వీక్ లీడర్షిప్. సో దాన్ని 1,1 అంటారు. ఈ నెంబర్స్ చాలా మంది కన్ఫ్యూజన్, 1,1 అని ఎందుకు అన్నారు అంటే లోని ఇండికేట్ చేస్తుంది, 1 ఏమో లో ఇండికేట్ చేస్తుంది గుర్తుంచుకోండి, 9 ఏమో హైని ఇండికేట్ చేస్తుంది, 5 ఏమో మీడియం ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ దీని ప్రకారం సో 1,1 అంటే లో పీపుల్, లో ప్రొడక్షన్, సో వీక్ లీడర్షిప్. నెక్స్ట్ ది కంట్రీ క్లబ్ మేనేజ్మెంట్. కంట్రీ క్లబ్ మేనేజ్మెంట్ అంటే 1,9 ఇచ్చాడు, అంటే పీపుల్ నేమో ప్రజల్ని అంటే ఎంప్లాయీస్ ని చాలా బాగా చూసుకుంటున్నాడు, ఎంప్లాయీని యొక్క ఫీలింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఎంప్లాయీ సాటిస్ఫైడ్ చేస్తున్నాడు, ఎంప్లాయీని మోటివేట్ చేస్తున్నాడు. కానీ ప్రొడక్షన్ టాస్క్ అంటే ఏదైతే పని ఉందో అది ముందుకు వెళ్ళట్లా, అక్కడే ఉంది పని అనుకోండి, అది కంట్రీ క్లబ్ మేనేజ్మెంట్ కింద వస్తుంది. అంటే ప్రజలు ఎక్కువ వర్క్ ప్రెషర్ ఏమి ఇవ్వట్లేదు, పీపుల్ మాత్రం సాటిస్ఫై చేస్తున్నారు, వాళ్ళకి తగ్గట్టు సరే నువ్వు వర్క్ చేయవా, సరే ఆ విధంగా చేస్తున్నాడు అనమాట. హై, అందుకని 9 ఉంది ఇక్కడ చూసారా, పీపుల్ దగ్గర ఏమో 9, 1 ఏమో ప్రొడక్షన్ కు ఉంది, అంటే లో ప్రొడక్షన్, లో కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్, హై కన్సర్న్ ఫర్ పీపుల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్. ఇలాంటి వాళ్ళది ఇలాంటి లీడర్షిప్ స్టైల్ అనమాట. ఇది ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్, లెస్ వర్క్ ప్రెషర్. ఇది ఎలా ఉంటది అంటే ఆర్గనైజేషన్ బాగా ఓవర్ గా ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంటది, అలాగే వర్క్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటది అనమాట. ఇలాంటప్పుడు కూడా ప్రొడక్టివిటీ సఫర్ అవ్వాల్సి వస్తుంది. అలాగా ఉండకూడదు, ఇలాగా ఉండకూడదు. అందుకని దీన్ని 1,9 కంట్రీ క్లబ్ మేనేజ్మెంట్ అంటే 1,9. అథారిటీ కంప్లైన్స్ మేనేజ్మెంట్. అథారిటీ కంప్లైన్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, బాగా ప్రొడక్షన్ ఉంటది, సూపర్ టాస్క్ వెంటనే ఒక్కొక్క వర్క్ కంప్లీట్ అయిపోద్ది, కానీ ప్రజల పట్ల ఎంప్లాయీస్ ని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇది ఎలా ఉంటది అంటే ఒక మెషిన్ వర్క్ లాగా. ఒక మెషిన్ ఉంది అనుకోండి, ఆన్ చేస్తాం, వర్క్ మొత్తం చేసేస్తాం. మిక్సీ ఉంది, ఆన్ చేసాం, అయిపోయింది పొడి, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ అది, అలా ఉంటది ఇది. ఓకేనా, ఇది టాస్క్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. ఇది కూడా, ఈ లీడర్షిప్ కూడా సరైన లీడర్షిప్ స్టైల్ కాదు. అథారిటీ కంప్లైన్స్, అథారిటీ వర్క్ బాగా చేయించేస్తున్నాడు అంటే ఏంటి, ఏదర్ అథారిటీ చేస్తున్నాడు, కంట్రోలింగ్ ఎక్కువ ఉంది అని అర్థం. అందుకే చూడండి, హై కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్ కి ఏమో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చడానికి ఫస్ట్ ది 9 అయింది. నెక్స్ట్ ది 1 అంటే ఇక్కడ పీపుల్ అనే మాత్రం పీపుల్ కి ఏం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ప్రజల్ని ఒక గుండు చాకరీ చేయించేసుకుంటున్నాడు ఎంప్లాయీస్. స్ట్రిక్ట్ రూల్స్ అండ్ క్లోజ్ సూపర్విజన్. దీని ద్వారా ఇది ఎలా ఉంటదంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కంపెనీలో, అలాగే సూపర్విజన్ అంటే ఎప్పటికప్పుడు పనిని అబ్జర్వేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. హై అవుట్పుట్ బట్ లో మోరల్, అంటే నైతిక విలువలు ఏమి ఉండవు, అవుట్పుట్ మాత్రం బాగా ఉంటది. చాలా మంది ఇప్పుడు కంపెనీస్ అవే ఉన్నాయి, ఆటోక్రాటిక్ లీడర్షిప్ అంటారు దీన్ని. నెక్స్ట్ వస్తుంది లీడర్షిప్ స్టైల్స్ లో చెప్పుకుంటాం మనం, ఇది లీడర్షిప్ థియరీస్ కదా. మిడిల్ ఆఫ్ ద రోడ్ మేనేజ్మెంట్. మిడిల్ ఆఫ్ ద రోడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, మీడియం గా ఉంది, అంటే మోడరేట్ గా ఉంది. ఇటు పీపుల్ ని కొంత సపోర్ట్ చేస్తున్నాడు, కొంత టాస్క్ ఏదో కొంత కంప్లీట్ అవుతుంది, మిడిల్ గా ఉంది, మీడియం గా ఉంది. మోడరేట్ కన్సర్న్ ఫర్ పీపుల్, మోడరేట్ కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్. అంటే ఏంటి, ప్రజలకి అంటే ఎంప్లాయీస్ కి కొంత సపోర్టింగ్ కొంత ఉంది, అంటే లేకుండాను లేదు, హైగాను లేదు, మీడియం గా ఉంది. అలాగే టాస్క్ కూడా స్లోగా ఒక్కొక్కటి కంప్లీట్ అవుతున్నాయి అనమాట. అర్థమైందా, అంటే మిడిల్ ఆఫ్ ద రోడ్ అన్నారు అందుకే దీన్ని. ఇక్కడ ఎలా ఉంటది, పర్ఫార్మెన్స్ యావరేజ్ గా ఉంటది. దీన్నే కాంప్రమైజ్ బేస్డ్ లీడర్షిప్ అంటారు. కాంప్రమైజ్ అయిపోతా ఉంటాడు, సర్లే ఏదో ఒకటి ముందుకు జరుగుతుంది కదా అని. నెక్స్ట్ టీమ్ మేనేజ్మెంట్. టీమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే
ఇది హైగా ఉంటది, అది హైగా ఉంటది. అంటే పీపుల్ అక్కడే ఒక ఏమంటారు రాకెట్ వేగతలో పరిగెడతారు అనమాట, ఉంటది అనమాట. ప్రొడక్షన్ టాస్క్, ఒక్కొక్క టాస్క్ టకటకగా కంప్లీట్ అయిపోతా ఉంటాయి. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు సపోర్టింగ్ గా ఉంటాడు, అన్నిట్లో సపోర్ట్ గా ఉంటాడు, మోటివేట్ చేస్తా ఉంటాడు, ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు. ఇది అందుకే దీని పర్ఫార్మెన్స్ కూడా హైగా ఉంటది, సాటిస్ఫాక్షన్ గా ఉంటది. దీన్ని ఐడియల్ డెమోక్రటిక్ లీడర్ అంటారు. ఓకేనా, ఇది లీడర్షిప్ స్టైల్స్ థియరీస్ అన్నమాట. సో నెక్స్ట్ చూద్దాము కంటింజెన్సీ ఆర్ సిచ్యువేషనల్ థియరీస్. ఇది ఏంటంటే ఒక లీడర్షిప్ స్టైల్ అనేది మన ఒక సిచ్యువేషన్ కి కూడా మ్యాచ్ అవ్వాలి అని చెప్పి కొన్ని థియరీస్ ఇచ్చారనమాట. ఓకేనా, ఫస్ట్ ఏంటి అంటే ఫీల్డర్స్ కంటింజెన్సీ మోడల్. ఇందులో ఏంటంటే సిచ్యువేషన్ కి లీడర్షిప్ స్టైల్ అనేది ఎప్పుడు మ్యాచ్ అవ్వాలి. ఓకేనా, అంటే పరిస్థితుల్ని బట్టి లీడర్షిప్ స్టైల్ అనేది ఉండాలి అని చెప్పారు ఇందులో. ఫస్ట్ ఇది 3 టైప్స్ గా డివైడ్ అయి ఉంది. ఓకేనా, 3 డైమెన్షన్స్ గా 3 ఫ్యాక్టర్స్ అనేవి ఒక లీడర్షిప్ స్టైల్ ని ఎఫెక్ట్ చేస్తాయని చెప్పారు. ఫస్ట్ ఏంటంటే లీడర్షిప్ మెంబర్ రిలేషన్షిప్. అంటే లీడర్ కి మెంబర్ కి రిలేషన్షిప్ అనేది సవ్యంగా ఉండాలన్నమాట. అంటే ఒక లీడర్ గానీ ఒక ఎంప్లాయీ గానీ అంటే ఒక మేనేజ్మెంట్ కి కానీ ఎంప్లాయీ గానీ రిలేషన్షిప్ అనేది బాగుండాలి. ఓకేనా, సిచ్యువేషన్ బాగుండాలి, అప్పుడు మాత్రమే ఈ లీడర్షిప్ అనేది వర్క్ అవుతుంది ఎఫెక్టివ్ గా అని చెప్పారు. అలాగే టాస్క్ స్ట్రక్చర్ ఏంటంటే ఇప్పుడు టాస్క్ స్ట్రక్చర్ 2 టైప్స్ గా డివైడ్ అయి ఉంది. ఒకటే హై అని, లో అని. ఇప్పుడు హై టాస్క్ స్ట్రక్చర్ అనుకోండి అంటే ఏంటి, వర్క్ అనేది రొటీన్ గా ఉండటం, ప్రొసీజర్స్ బాగా ఉండటం, అలాగే కన్ఫ్యూజన్ తక్కువగా ఉండటం, అంటే డెసిషన్ మేకింగ్ అనేది ఎక్కువ లీడర్స్ కన్నా ఎక్కువ ఏంటంటే వర్క్ ప్రొసీజర్ మీద మెయిన్ ఆబ్జెక్టివ్ గా ఉండటం. అంటే వర్క్ స్ట్రక్చర్ హైగా ఉందనుకోండి, టాస్క్ అనేది ఎక్కువ ఉందనుకోండి, అదొకటి. లేదా వర్క్ అనేది ఇంకోటి లో టాస్క్ స్ట్రక్చర్. అంటే ఏంటంటే వర్క్ అనేది క్రియేటివ్ గా ఉండటం. ఓకేనా, స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఉండవు కానీ డెసిషన్ మేకింగ్ మీద డిపెండ్ అవుతాయి. అంటే ఎప్పటికప్పుడు లీడర్స్ అనే వాళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో ఇక్కడ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళ డెసిషన్ మీద 1 by 1 స్టెప్ వెళ్తా ఉంటాయి. సో టాస్క్ స్ట్రక్చర్ మీద కూడా ఆ సిచ్యువేషన్ ని బట్టి, టాస్క్ స్ట్రక్చర్ ని బట్టి లీడర్షిప్ స్టైల్ అనేది ఉంటుంది, లీడర్షిప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ది పొజిషన్ పవర్, అంటే అధికారం. ఓకేనా, ఇప్పుడు నేను లీడర్ని, ఒక మేనేజ్మెంట్ టీమ్ లీడర్ని, కానీ నాకు ఇప్పుడు ఎవరో ఒక టీమ్ లో ఒక అతను బాగా వర్క్ చేయట్లేదు అనుకోండి, కానీ నాకు పనిష్ చేసే పవర్ లేదు. ఓకేనా, నా పొజిషన్ పవర్ అనేది వీక్ గా ఉంది. ఇక్కడ పొజిషన్ పవర్ అనేది హై, లో. ఓకేనా, నాది వీక్ పొజిషన్ పవర్ లో ఉన్నాను అనుకోండి, నేనేమీ చేయలేను. అప్పుడు ఎలా ఉంటది లీడర్షిప్ అనేది, సరిగ్గా మేనేజ్మెంట్ మనం చేయలేం, సరిగ్గా ఆర్గనైజ్ చేయలేం, సరిగ్గా మేనేజ్మెంట్ అనేది ఉండదు. ఓకేనా, సరిగ్గా మన లీడర్షిప్ అనేది ఉండదు. సో అతని యొక్క పొజిషన్ పవర్ మీద కూడా లీడర్షిప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు రివార్డ్ ఇచ్చే అథారిటీ ఉంది, పనిష్మెంట్ ఇచ్చే అథారిటీ ఉంది, ప్రమోషన్ ఇవ్వచ్చు, శాలరీస్ కూడా అతని మీద డిపెండ్ అయి ఉన్నాయి అనుకోండి, ఆ మేనేజర్ మీద. ఎగ్జాంపుల్ మేనేజర్ అని తీసుకున్నాను ఇక్కడ, ఆర్గనైజేషన్ కాబట్టి. సో అప్పుడు అంటే పొజిషన్ పవర్ ని కూడా లీడర్షిప్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇది ఫీల్డర్స్ కంటింజెన్సీ మోడల్. ఫీల్డర్ కంటింజెన్సీ మోడల్ ప్రకారం లీడర్ కి మెంబర్ కి రిలేషన్షిప్ ఒక సిచ్యువేషన్ అనేది, అంటే సందర్భాన్ని బట్టి లీడర్షిప్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. లీడర్ కి మెంబర్ కి రిలేషన్షిప్ ఆ సమయంలో బాగుంటది, లీడర్షిప్ ఎఫెక్టివ్ గా ఉంటది. అలాగే టాస్క్ స్ట్రక్చర్ ని బట్టి కూడా ఉంటది. హై టాస్క్ ఓవర్ గా పని ఇచ్చేస్తూ ఓవర్ వర్క్ లోడ్ పెట్టేసి ఓవర్ ప్రొసీజర్స్ ఇస్తే ఒకలా ఉంటది. అలా కాకుండా ఒక వర్క్ క్రియేటివ్ గా ఒక స్టెప్ బై స్టెప్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఉంటుంటే ఒకలా ఉంటది. అలాగే పొజిషన్ పవర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. ఒక పొజిషన్ ఏమో హై పొజిషన్ ఇచ్చి, అంటే ఎవరైతే లీడరో అతనికి అధికారమే లేకపోతే ఒకలా ఉంటది, అధికారం తక్కువగా ఎక్కువగా ఉంటే ఒకలా ఉంటది అని చెప్పారనమాట. నెక్స్ట్ ఇది ఏం చెప్పారు అంటే, ఇది అందుకనే మ్యాచింగ్ లీడర్ స్టైల్ విత్ సిచ్యువేషన్ సక్సెస్. అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మన లీడర్షిప్ స్టైల్ అనేది మ్యాచ్ చేసుకుంటూ ఉంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ ది హెర్సే అండ్ బ్లాంచర్డ్ సిచ్యువేషనల్ లీడర్షిప్. హెర్సే అండ్ బ్లాంచర్డ్ సిచ్యువేషనల్ థియరీ అంటారు దీన్ని. ఓకేనా, ఇదేం చెప్తుంది అంటే ఎంప్లాయీ యొక్క రెడీనెస్ మీద, ఎంప్లాయీ యొక్క ఎబిలిటీ అండ్ విల్లింగ్నెస్ మీద లీడర్షిప్ అనేది డిపెండ్ అయి ఉంటది అని చెప్పారు. అంటే అతని యొక్క పనిచేసే సామర్థ్యం, ఇప్పుడు నేను ఎంత లీడర్షిప్ ఎంత మోటివేట్ చేసేస్తున్నా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా, ఎంప్లాయీస్ లో సామర్థ్యం లేదనుకోండి, అలాగే పని చేయాలని ఒక ఆసక్తి లేదనుకోండి,
ఆసక్తి అంటే విల్లింగ్నెస్ అనేది లేదనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే ఫాలోవర్స్ యొక్క మెచ్యూరిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది లీడర్షిప్ ఎఫెక్టివ్ గా వర్క్ చేయడం అనేది. ఇది 4 స్టైల్స్ గా చెప్పారు. ఫస్ట్ ఏంటంటే టెల్లింగ్ అంటే ఏంటి, చెప్పడం. ఎవరికి ఎక్కువగా చెప్పాల్సి వస్తుంది, హై డైరెక్షన్. ఇప్పుడు కొత్త ఎంప్లాయీస్ వచ్చారనుకోండి, ఎక్కువగా వే చూపించాలి, డైరెక్షన్ చూపించాలి, ఎక్కువ అన్ని చెప్పాలి. సపోర్ట్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు కొత్త ఎంప్లాయీస్ కాబట్టి. అంటే లో మెచ్యూరిటీ ఫాలోవర్స్. ఇంకోటి సెల్లింగ్ అంటే ఏంటి, కాన్ఫిడెన్స్ తక్కువ ఉందనుకోండి, లో మోడరేట్ మెచ్యూరిటీ. కాన్ఫిడెన్స్ తక్కువ కానీ అన్ని అతను చేయగలడు అనుకోండి, అప్పుడేంటి హై డైరెక్షన్, ఎక్కువగా మనం వే చూపించాల్సి వస్తుంది, అంటే టాస్క్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఎంప్లాయీ సపోర్ట్ అనేది మనం ఇంకా చెప్పాం కదా పీపుల్ అండ్ టాస్క్ అందులో. అలాగే పీపుల్ దాంట్లో ఏంటంటే హై సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది, అంటే హై డైరెక్షన్ ఇవ్వాలి, హై సపోర్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ పార్టిసిపేటింగ్ అంటే ఏంటి, లో డైరెక్షన్, హై సపోర్ట్. ఓకే, సో క్యాపబుల్ కానీ కాన్ఫిడెంట్ లెస్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. ఓకేనా, క్యాపబుల్ పర్సనే కానీ అప్పుడేమవుతుంది, లో డైరెక్షన్, ఎక్కువ మనం ఏమి చూపించాల్సిన అవసరం, జస్ట్ సపోర్ట్ చేస్తే చాలా. అతను ఎక్కువగా సపోర్ట్ చేస్తే అతనే వర్క్ లో ముందుకు వెళ్ళిపోతా ఉంటాడు. సో మనం జస్ట్ పార్టిసిపేటివ్ గా ఉంటే చాలు. ఇక్కడేమో టెల్లింగ్ గా ఉంటే చాలు, ఇక్కడ సెల్లింగ్ గా ఉంటే చాలు, ఇక్కడ పార్టిసిపేటింగ్ గా ఉంటే లీడర్ చాలు. నెక్స్ట్ డెలిగేటింగ్ అంటే ఏంటి, లో డైరెక్షన్, లో సపోర్ట్. అవసరంలా మనం ఎక్కువ డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కువ సపోర్ట్ చేయాల్సిన వాళ్ళకి ఫాలోవర్స్ కి ఎక్కువ మెచ్యూరిటీ ఉంది ఆల్రెడీ, ఆ వర్క్ గురించి అన్నిటి గురించి తెలుసు. సో డెలిగేషన్ ఇదనమాట. ఓకేనా, నెక్స్ట్ పాత్ గోల్ థియరీ. పాత్ అంటే వే, అంటే గోల్ రీచ్ అవడానికి ఒక పాత్ ని చూపిస్తే చాలు. దీని ప్రకారం 4 లీడర్షిప్ స్టైల్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఇది డైరెక్ట్, అంటే మనం టాస్క్ ని క్లియర్ కట్ గా మెన్షన్ చేసి వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటో తెలుసుకుంటే చాలు. అలాగే సపోర్టింగ్ గా ఉంటే చాలు, అంటే ఎంప్లాయీస్ పట్ల కన్సర్న్ అనేది చూపించాలి, వాళ్ళ ఫీలింగ్స్ కి వాళ్ళ యొక్క ఎమోషన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఉండాలి. అలాగే పార్టిసిపేటివ్ గా ఉండాలి, అంటే ఎంప్లాయీస్ ని కూడా మన యొక్క డెసిషన్ మేకింగ్ లో పార్టిసిపేట్ చేసేటట్టు చేయాలి. నెక్స్ట్ అచీవ్మెంట్ ఓరియంటెడ్, అంటే ఎప్పటికప్పుడు గోల్స్ అనేవి సెట్ చేసి వాళ్ళని ఛాలెంజింగ్ తీసుకునేలా చేయాలి. సో ఇది పాత్ గోల్ థియరీ. ఇది హౌస్ 1971 లో వచ్చిందనమాట ఇది. నెక్స్ట్ చూద్దాము స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. లీడర్షిప్ స్టైల్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే ఆటోక్రటిక్ ఆర్ అథారిటేరియన్ లీడర్షిప్. అంటే ఏంటంటే లీడర్షిప్ అనేది ఎలా ఉంటదంటే, ఒక మేనేజ్మెంట్ ఎలా బిహేవ్ చేస్తుంటే చాలా అథారిటేటివ్ గా, కంట్రోలింగ్ గా ఉంటారనమాట. లీడర్స్ మేక్ డెసిషన్స్ అలోన్. డెసిషన్స్ లో ఫాలోవర్స్ అంటే ఎంప్లాయీస్ కి ఒక రోల్ అనేది ఉండదు. లీడర్స్ చాలా అలోన్ గా డెసిషన్స్ తీసేసుకుంటా ఉంటారు. ఎక్స్పెక్ట్స్ ద ఒబీడియన్స్. ఆల్వేస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అందరూ నా కింద వినయంగా ప్రవర్తించాలి అనుకుంటా ఉంటారు. వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే, ఈ ఆటోక్రటిక్ లీడర్షిప్ చేసే వాళ్ళకి స్ట్రాంగ్ కంట్రోల్ ఓవర్ ఫాలోవర్స్, అంటే ఎంప్లాయీస్ మీద, వాళ్ళ ఫాలోవర్స్ అంటే ఇక్కడ ఎంప్లాయీస్ కింద ఎక్కువ కంట్రోల్ అథారిటీ చేయాలనుకుంటారు. సెంట్రలైజ్డ్ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటదంటే సెంట్రలైజ్డ్ గా ఉంటది. సెంట్రలైజ్డ్ అంటే ఏంటి, అథారిటేటివ్ గా ఉండటం. లిటిల్ పార్టిసిపేషన్. ఎవరిదే సబార్డినేట్స్ అంటే ఎంప్లాయీస్ లో ఏం పార్టిసిపేషన్ ఉండదు, అతనే మొత్తం, అతనే డెసిషన్ మేకింగ్, అతనే టాస్క్స్ ఇస్తా ఉంటాడు, అతనే అథారిటీ చేస్తా ఉంటాడు. ఇలాంటివి అనమాట. ఇది ఎప్పుడు ఉపయోగం అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో, అంటే ఇక లాస్ట్ ఇప్పుడు కొన్ని రోజులే ఉన్నాయి ఒక టాస్క్ రీచ్ అవడానికి, ఒక ప్రాజెక్ట్ రీచ్ అవడానికి డెడ్ లైన్ ఉందనుకోండి, అలాంటి టైంలో సిచ్యువేషన్స్ లో ఇది ఆటోక్రటిక్ ఓకే. కానీ దీని డిసడ్వాంటేజెస్ అంటే మొరల్, అంటే అటు నైతిక విలువలకి ఇంపార్టెన్స్ ఇవ్వరు, క్రియేటివిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇది ఎలా ఉంటదంటే మిలిటరీ ఆఫీసర్ అలాంటి వాళ్ళు అనమాట. ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ సూపర్వైజర్స్ ఇన్ క్రిటికల్ ఆపరేషన్స్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ డెమోక్రటిక్ ఆర్ పార్టిసిపేటివ్ లీడర్షిప్. ఇందులో ఏంటంటే లీడర్స్ ఇన్వాల్వ్స్ టీమ్ మెంబర్స్ ఇన్ డెసిషన్ మేకింగ్ లో టీమ్ మెంబర్స్ యొక్క డెసిషన్ ని కూడా తీసుకుంటారు అనమాట. వాళ్ళే ఇదే డెమోక్రటిక్ ఆర్ పార్టిసిపేటివ్ లీడర్షిప్. అంటే ఇక్కడ పార్టిసిపేటివ్ అంటే ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇక్కడ టీమ్ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఇది పార్టిసిపేటివ్ లీడర్షిప్ అని. దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇట్ ఎంకరేజెస్ ద పార్టిసిపేషన్ అండ్ ఫీడ్బ్యాక్ ని బాగా ఎంకరేజ్ చేస్తుంది. అంటే అంతేకాకుండా పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలనుకోండి, అంటే ఫీడ్బ్యాక్ అడుగుతారు. ఓకే, ఇలా డిసైడ్ అవ్వాలనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారండి, మీరేం చెప్పండి, ఏదైనా కొన్ని సలహాలు చెప్పండి, మీ ఐడియాస్ ఏంటి అనేవి. అలాగే తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ ని షేర్ చేసుకుంటాడు లీడర్, మేనేజర్.
అలాగే గ్రూప్ డిస్కషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. దీని అడ్వాంటేజెస్, వాట్ ఈస్ దీస్ అడ్వాంటేజెస్ అంటే హై మొరల్, నైతిక విలువలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సాటిస్ఫాక్షన్, ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. క్రియేటివ్ గా ఇన్నోవేషన్ కి ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. డిసడ్వాంటేజ్ అంటే డెసిషన్ మేకింగ్ మేబీ స్లో. ఇలా అందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల డెసిషన్ అనేది మేకింగ్ అనేది స్లో అవ్వచ్చు. కానీ ఇది పార్టిసిపేటివ్ డెమోక్రటిక్ లీడర్షిప్ అనేది చాలా మంచి లీడర్షిప్. ఓకేనా. నెక్స్ట్ లైసెన్స్ ఫెయిర్ ఆర్ ఫ్రీ రెయిన్ లీడర్షిప్. లైసెన్స్ ఫెయిర్ ఆర్ ఫ్రీ రెయిన్ లీడర్షిప్ అంటే ఏంటంటే గివ్స్ ఫ్రీడమ్ టు ద ఫాలోవర్స్ టు మేక్ ద డెసిషన్స్ తీసుకునే అధికారాన్ని మనం ఇచ్చేయటం. లీడర్స్ అంటే ఫ్రీడమ్ ఇచ్చేస్తాం ఇక్కడ, అందుకే ఫ్రీ రియన్ లీడర్షిప్ అంటే ఏంటి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రీడమ్, నువ్వు ఏదైనా చెయ్యి అని. అంటే మినిమల్ సూపర్విజన్ అంటే ఇందాక చెప్పాను డెలిగేటెడ్ పవర్ అని, అలాగా. అంటే సూపర్విజన్ చాలా తక్కువ ఉంటుంది, డైరెక్షన్ ఎక్కువ చూపించాల్సిన అవసరం లేదు. డెలిగేట్స్ అథారిటీ, అదే చెప్పారు చూడండి, డెలిగేట్స్ అథారిటీ. ఫాలోవర్స్ ఆర్ హైలీ స్కిల్డ్ అండ్ మోటివేట్. ఎప్పుడు యూజ్ అవుతుంది, మంచి స్కిల్ఫుల్ ఎంప్లాయీస్, వాళ్ళు ఆల్రెడీ మోటివేటెడ్, ఇలాంటి అప్పుడు మనకేంటి, మనం ఫ్రీడమ్ ఇచ్చేయచ్చు వాళ్ళకి. వాళ్ళ డెసిషన్ మేకింగ్ కూడా ఏమీ పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎంకరేజెస్ ఇన్నోవేషన్ అండ్ ఇండిపెండెన్స్. ఇది అడ్వాంటేజెస్ ఏంటంటే కొత్త వాటికి ఇన్నోవేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మనం, ఇండిపెండెన్స్ కి వాళ్ళకి స్వతంత్రత ఇచ్చేస్తాం మనం వాళ్ళ ఎంప్లాయీస్. ఇదేంటంటే డిసడ్వాంటేజ్, రిస్క్ ఆఫ్ షోస్ ఆర్ లో ప్రొడక్టివిటీ, ఫాలోవర్స్ ఆర్ అన్స్కిల్డ్. ఒకవేళ ఫాలోవర్స్ అన్స్కిల్డ్ పర్సన్స్ అనుకో, అది మనకి లో ప్రొడక్టివిటీకి, అంటే టాస్క్ అనేది మనం అకంప్లిష్ అవ్వకపోవడానికి, ప్రొడక్టివిటీ తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఫాలోవర్స్ యొక్క స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ లీడర్షిప్ స్టైల్. నెక్స్ట్ ది ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ అంటే లీడర్ ఫోకస్ అండ్ టాస్క్, రూల్స్ అండ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ రివార్డ్స్ ఆర్ పనిష్మెంట్. ఇందులో ఏంటంటే టాస్క్ ఇస్తారు, అలాగే రూల్స్ పెడతారు, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి రివార్డ్ పనిష్మెంట్ ఉంటుంది. ఇది వన్ టైప్ ఆఫ్ లీడర్షిప్. ఇందులో ఏంటంటే క్లియర్ ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేసేస్తారు. ఈ టాస్క్ చేయాలి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంత వర్కింగ్ అవర్స్ ఉంటాయి, ఈ వర్కింగ్ అవర్స్ లోపు మీరు రోజుకి ఈ టాస్క్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది, టాస్క్ కంప్లీట్ చేస్తేనే మీరు ఇంటికి వెళ్ళాలి, ఇలా అన్ని రూల్స్ ఉంటాయి అనమాట. ఇది మీ లంచ్ అవర్స్, అలాగే ఈ రూల్స్ ఫాలో అవ్వాలి, ఈ టైంకి రావాలి, పంచువాలి, ఇలా క్లియర్ గా స్ట్రక్చర్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. అలాగే టార్గెట్ అచీవ్ చేస్తే రివార్డ్ ఉంటుంది, ఫెయిల్యూర్ అయితే వెంటనే పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, ఇది ట్రాన్సాక్షనల్ లీడర్షిప్. దీని అడ్వాంటేజెస్ అంటే ఏంటంటే రొటీన్ టాస్క్ ఉన్న వాటికి ఎఫిషియెంట్ గా పని ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే క్రియేటివిటీకి ఏమీ ఇంపార్టెన్స్ ఉండదు ఇందులో. నెక్స్ట్ ద ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ అంటే లీడర్ ఇన్స్పైరింగ్ అండ్ మోటివేట్ ద ఫాలోవర్స్ టు అచీవ్ హయ్యర్ గోల్స్. ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటేనే మార్పు. లీడర్ ఎలా ఉంటాడు, ఒక ప్రభావితం చేసేటట్టు, మోటివేట్ చేసేటట్టు, తన ఫాలోవర్స్ మోటివేట్ అయ్యి తన హయ్యర్ గా గోల్స్ ని రీచ్ అయ్యేటట్టు ఉంటాడు. చారిస్మెటిక్ గా ఉంటాడు. ఓకేనా. విజనరీగా ఉంటాడు, అంటే దూరపు దృష్టితో ఆలోచించేవాడు అయి ఉంటాడు. అలాగే ఎంకరేజ్ చేస్తూ, చారిస్మెటిక్ అంటే ఇంటెలిజెంట్ గా ఉంటాడు అనమాట. ఎంకరేజ్ చేస్తే పర్సనల్ గ్రోత్, తన యొక్క వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ యొక్క పర్సనల్ గ్రోత్ కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇన్స్పైర్స్ ద కమిట్మెంట్ అండ్ ఎంతూజియాజం, తెలుసుకోవాలనే కోరిక, ఇంకా వర్క్ చేయాలనే ఎంతూజియాజం కి, అలాగే కమిట్మెంట్ కి, డెడికేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. అడ్వాంటేజెస్ ఏంటంటే ఇవి హైలీ మోటివేషన్ అండ్ ఎంగేజ్మెంట్. ఎవరైతే ఎంగేజ్డ్ గా వర్క్ చేస్తారో, మోటివేట్ అవుతారో, అది అలాంటి లీడర్షిప్ అనమాట. ఇందులో అలాంటి లీడర్స్ అండ్ ఫాలోవర్స్ ఉంటారు. ఎంకరేజెస్ ఇన్నోవేషన్, ఇందులో క్రియేటివిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇలాంటి లీడర్షిప్ లో. డిసడ్వాంటేజెస్ ఏంటంటే డిపెండ్స్ హెవీలీ ఆన్ లీడర్స్ చరిష్మా, లీడర్ యొక్క ఇంటెలిజెంట్ మీద మోర్ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇది డిసడ్వాంటేజెస్. ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ, ఎలాన్ మస్క్ ఇలాంటి వాళ్ళు ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్స్ కింద వస్తారు. నెక్స్ట్ ది సర్వెంట్ లీడర్షిప్ అంటే లీడర్ సర్వ్స్ ద ఫాలోవర్స్ ఫస్ట్, దెన్ లీడ్స్. ఫస్ట్ ఫాలోవర్స్ ని, ఎవరైతే తన్ని అనుచరులు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ తను వర్క్ చేస్తాడు, తను పని చేసి పెడతా ఉంటాడు, చేసి తర్వాత దెన్ లీడ్స్, గోల్ కోసం, అచీవ్మెంట్ కోసం అప్పుడు పని చేస్తూ ఉంటారు. అదొక టైప్. ఎంపతి, స్టూవర్డ్షిప్ అండ్ కమ్యూనిటీ ఫోకస్. మెయిన్ గా తన యొక్క ఫాలోవర్స్ ని, అంటే కమ్యూనిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. అది ఎలా మ్యామ్ అంటే, ఇప్పుడు ఫాలోవర్స్ అన్స్కిల్డ్ గా ఉన్నారు అనుకోండి, ఫస్ట్ వాళ్ళని స్కిల్ఫుల్ గా తయారు చేయడానికి చూస్తారు. ఓకేనా. తయారు చేసి, ఇప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఒక సోల్జర్ ఉండేవాడు. ఆ సోల్జర్ ఏ విధంగా ఇతర సోల్జర్స్ కి ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తాడు, తనకున్న అన్ని
గుణాలని తనకున్న అన్ని స్కిల్స్ ని, అంటే ఏ విధంగా కత్తి సాము ఉంటాయి కదా, ఇచ్చి తర్వాత ఏం చేస్తాడు, యుద్ధానికి ప్రిపేర్ చేసినట్టు. ఇదే విధంగా ఓకేనా, ఇప్పుడు అర్థమైందా సర్వెంట్ లీడర్షిప్ అంటే? ఫస్ట్ లీడర్ ఫాలోవర్స్ కి సర్వ్ చేస్తాడు. ఇక్కడ సర్వింగ్ అంటే ట్రైనింగ్ అని అర్థం. తర్వాత గోల్ కంప్లీట్ చేస్తారు అనమాట. దీని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే ఎంపతిగా ఉంటాయి. స్టివార్డ్షిప్, కమ్యూనిటీ ఫోకస్. స్టివార్డ్షిప్ అంటే ఏంటి, గ్రూప్ గా వర్క్ చేయటం. ఎంపతి అంటే వాళ్ళకి సానుభూతి. ఫోకస్ ఆన్ ఫాలోవర్స్ గ్రోత్, ఫస్ట్ ఫాలోవర్స్ యొక్క గ్రోత్ కోసం పాటుపడి తర్వాత వెల్ బీయింగ్ కోసం, ఓకేనా, ఆర్గనైజేషనల్ వెల్ బీయింగ్ కోసం డిపెండ్. బిల్డ్స్ ట్రస్ట్ అండ్ లాయల్టీ. దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజెస్, ఒక నమ్మకం కలుగుతుంది. ఓకే, మనం ఈ కంపెనీలో గ్రో అవుతాం. అలాగే లాయల్ గా ఉంటారు వీళ్ళు, నమ్మకస్తులుగా ఉంటారు అనమాట. లాంగ్ టర్మ్ ఆర్గనైజేషనల్ స్టెబిలిటీ. ఇలా గనక ఉంటే ఆర్గనైజేషన్ లాంగ్ టర్మ్ లో స్టేబుల్ గా ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ అనేది స్లోగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎన్జిఓ లీడర్స్, టీచర్స్ ఇలాగనమాట. చెరిస్మెటిక్ లీడర్షిప్. చెరిస్మెటిక్ అంటే నేను చెప్పాను కదా, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా, మోటివేటెడ్ గా ఇతరులను ప్రభావితం చేస్తూ ఉంటారనమాట. లీడర్స్ మోటివేట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ పర్సనల్ చామ్ అండ్ చరిష్మా. వాళ్ళ యొక్క చామ్ ద్వారా, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ద్వారా, వాళ్ళ యొక్క క్రియేటివిటీ ద్వారా. చరిష్మా అంటే క్రియేటివిటీ, ఓకేనా, వాళ్ళ యొక్క డిటర్మినేషన్ ద్వారా ప్రభావితం చేస్తూ ఉంటారు. వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా అంటే ఇన్స్పైర్స్ డివోషన్ అండ్ ఎంతూజియాజం. అంటే తెలుసుకోవాలనే, ఏదో ఒకటి చెయ్యాలి, తెలుసుకోవాలి అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇందులో. స్ట్రాంగ్ పర్సనల్ ఒపీనియన్. తన యొక్క ఇతరులపై తన లీడర్స్ యొక్క ప్రభావితం, ఇక్కడ పర్సనల్ గా అపీల్ ఎక్కువ ఉంటుంది, ప్రభావితం ఎక్కువ ఉంటుంది. హై మోటివేషన్ అండ్ ఎనర్జీ. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే డిసడ్వాంటేజెస్, సక్సెస్ డిపెండ్స్ ఆన్ లీడర్స్ పర్సనాలిటీ. లీడర్స్ యొక్క పర్సనాలిటీ మీద, తన యొక్క ట్రైట్ మీద, తన యొక్క పర్సనాలిటీ మీద సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ నెల్సన్ మండేలా, స్టీవ్ జాబ్స్ ఇలాంటి వాళ్ళు. సిచ్యువేషనల్ ఆర్ అడాప్టివ్ లీడర్షిప్. సిచ్యువేషన్ ని బట్టి, ఇందాక చూసాం కదా, అది అడాప్టివ్ స్టైల్. సిచ్యువేషన్ ని బట్టి మనం లీడర్షిప్ స్టైల్ అనేది ఉండటం, ఓకేనా. అదే ఇది ఎలా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ అప్రోచ్. చేంజింగ్. ఫ్లెక్సిబిలిటీ అంటే చేంజింగ్, ఎప్పటికప్పుడు మార్పు. లీడర్షిప్ అనేది మారుస్తూ ఉంటాం మనం, స్టైల్ అనేది. అకార్డింగ్ టు ద టీమ్స్ ఎబిలిటీ అండ్ విల్లింగ్నెస్. టీమ్ యొక్క ఎబిలిటీని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, అలాగే వాళ్ళ యొక్క ఆసక్తిని బట్టి మనం ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా లీడర్షిప్ స్టైల్ మారిపోతూ ఉంటుంది. ఇది డైనమిక్ ఎన్వైరన్మెంట్ లో, అంటే మోడరేట్ ఎన్వైరన్మెంట్ లో ఇది బాగా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అయితే దీంట్లో హై లీడర్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాలి, అప్పుడే ఇది బాగా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ మేనేజర్, మిలిటరీ లీడర్స్, ఇవన్నీ. ఇక్కడతో మనకి మొత్తం ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని అయిపోయింది, ఓకేనా. అన్ని టాపిక్స్ నేను తీసుకున్నాను ఇంపార్టెంట్ మట్టిగా, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.